నిర్వాసితుల ప్రజాగర్జన సభకు విచ్చేసినటువంటి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వర్యులు శ్రీ గోపాల గౌడ గారు, అలాగే మాజీ పార్లమెంటు సభ్యువర్యులు, అలాగే రైతు సంఘాల సమన్వయకర్త శ్రీ ఒడ్డే శోభనాథేశ్వరరావు గారికి, అలాగే రాష్ట్ర డీజీపీగా పనిచేసినటువంటి శ్రీ పూర్ణచంద్రరావు గారికి, అలాగే కేంద్ర ప్రభుత్వం మాజీ సలహాదారుగా పనిచేసినటువంటి శ్రీ మహాదేవన్ గారికి, అలాగే ఇతర పెద్దలకు అందరికీ కూడా మా యొక్క నిర్వాసితుల 64 గ్రామాల ప్రజల తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సభకి ఏం జరుగుతుంది, రాష్ట్రం దేశం నలుమూలల నుండి వచ్చినటువంటి ప్రతినిధులు ఏం చెప్తారనేటి వినడం కోసం వచ్చినటువంటి మా నిర్వాసిత ప్రజానీకానికి అందరికీ మా యొక్క విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం, విశాఖ ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ తరపు నుండి మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ డయాస్ని అనుసరించినటువంటి పెద్దలందరికీ ఇప్పుడు మేము నిర్వాసితుల బాధని 2 నిమిషాలు తెలియపరుచుకున్నాం సార్. మేము విశాఖ స్టీల్ ప్లాంట్కు 64 గ్రామాలని ఖాళీ చేసి 22,000 ఎకరాల భూమి తీసుకొని ఆ రోజు సేతు వృత్తుల మీద బతుకుతున్నటువంటి మా ప్రజల్ని, మా వృత్తుల్ని లేకుండా చేసి మా ఇళ్లను తీసుకొని మా చేతిలో ప్రత్యామ్నాయ ఉపాధి పేరుతో 6 నంబరు అనేది మాకు 16,500 మందికి 6 నంబర్లు ఇవ్వడం జరిగింది సార్. అలాగే ఇచ్చినటువంటి వాళ్ళకి ఈ రోజుకి 45 ఏళ్ల గడుస్తున్న క్రమంలో 8,000 మందికి మాత్రమే ఆనాడు నుండి ఈనాడు వరకు పాలిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చాయి. ఇంకా 8,500 మంది నిరుద్యోగులు గానే పాసు పనులుగా చేసుకొని ఆటో డ్రైవర్లు గాను, కూలీలు గాను, తోటమాలీలు గాను గుడిమెట్ల దగ్గర ప్రసాదాలు తినే పరిస్థితి కూడా మా నిర్వాసిత కుటుంబాలకు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలకులు కల్పించారు సార్. ఇందుకు కారణం పాలకులు సార్. మాకు భారత రాజ్యాంగంలో 1950లో తయారైనటువంటి రాజ్యాంగంలో మా ప్రజలకు జీవించే హక్కు ఉందన్నారు సార్. ఆ జీవించే హక్కు మమ్మల్ని స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తింటూ మంచి గాలి పీల్చి మంచి నీరు తాగి జీవించమంది సార్. కానీ మా చేతిలో రుద్దు లాగేసుకొని, మా కాళ్ళ కింద నీళ్ళ లాగేసుకొని మమ్మల్ని నీళ్ళ మీద నిలబడకుండా, మేము పని చేసుకోవడానికి పని లేకుండా చేసి మమ్మల్ని రోడ్డు మీద పడేశారు సార్. ఈ తరుణంలో మేము బతకలేక అవస్థలు పడుతున్నాం సార్. గత 8 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను 100% ప్రైవేటు పరం చేస్తున్నామని ప్రకటిస్తూ పర్మనెంట్ రిక్రూట్మెంట్ నిలిపివేసింది సార్. ఈ విధంగా పర్మనెంట్ రిక్రూట్మెంట్ నిలిపివేసిన క్రమంలో మాకు 50% పర్మనెంట్ ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్ లో రిక్రూట్మెంట్ ఉండేది సార్. అది జాయింట్ టెక్నీషియన్ గాను, కళాశిక గాను మాకు పర్మనెంట్ రిక్రూట్మెంట్ ఉండేది. 8 సంవత్సరాల నుండి మా రిక్రూట్మెంట్ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గండి కొట్టాయి. ఇంకొక పక్క ఉన్నటువంటి ఉద్యోగులు కూడా, అందులో మా నిర్వాసిత ఉద్యోగులు కూడా ఉన్నారు, విఆర్ఎస్ పేరుతో బయటికి పంపిస్తున్నారు. అసలు ఈ ఫ్యాక్టరీకి మేము భూములు ఎందుకు ఇచ్చాం సార్? మా భూమి మీద మేము తరతరాలుగా మా తాతలు ముత్తాతలు నేర్పించినటువంటి మాకు సేతువృత్తులని నమ్ముకొని మేము ఈ భూమి మీద బతికేవాళ్ళం సార్. ఆ వృత్తులకి భరోసాగానే మీరు భూమి ఇవ్వండి, స్టీల్ ప్లాంట్ ఇక్కడ కడతామా, మీరు తరతరాలుగా బతకొచ్చని చెప్పి నమ్మబడతారు సార్ నాడు పాలకులు. ఈ రోజు మా పరిస్థితి రోడ్డు మీద బికార్ల పరిస్థితి అయిపోయింది సార్. మరొక పక్క మేము ఈ పరిస్థితిలో ఉంటే కనీసం కూలి పనులు చేసుకున్నటువంటి వాళ్ళని కూడా సుమారు 8,000 మందిని 5, 10, 15, 20, 25 సంవత్సరాల నుండి పనిచేసినటువంటి వాళ్ళని ఒక్క నోటీస్ కూడా ఇవ్వకుండా తొలగించారు సార్. ఈ చర్యలన్నీ కూడా కేవలం స్టీల్ ప్లాంట్ స్టీల్ సెక్రటరీ వారు కనుసైగలో నడుస్తున్నాయి సార్.
ఈ దేశం ప్రజాస్వామ్య దేశమా? ఈ దేశం భారతదేశం, ఈ దేశం రాజు పరిపాలన అనేది మాకు అర్థం కావడం లేదు సార్. సెక్రటరీ గారు ఎవరండి? మాకు ఏ నోటీసు ఇవ్వకుండా ఆర్డర్తోని మా ఉద్యోగాలు తీపించడానికి ఆయనకి ఏ కాన్స్టిట్యూషన్ అధికారం కల్పించబడిందండి? కార్మిక హక్కులు నోటీస్ ఇవ్వాలని చెప్తున్నాయి. సెక్రటరీ గారు అకారణంగా తొలగిస్తున్నారు. కానీ మా కోసం మాట్లాడే, మా ఓట్లు వేపించుకునే ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడు, ఎంపీ మాట్లాడు, పార్లమెంట్లో. నేడు పార్లమెంట్ జరుగుతుంది. గత 8 సంవత్సరాల నుండి మేము పోరాడుతూనే ఉన్నాం. నేడు పార్లమెంట్ జరుగుతుంది. మా పోరాటానికి ఏ ఎంపీ కూడా పట్టించుకోరు. మేము వారి దగ్గరికి మెమోరాండం తీసుకొని పోతే మీ సమస్య పరిష్కరిస్తామంటున్నారు, కానీ ఎక్కడా కూడా పరిష్కారం చెయ్యట్లేదు. సార్, ఈరోజు మీలాంటి పెద్దలందరినీ కూడా మా సభకు ఆహ్వానించడానికి కారణం ఏమిటంటే, ఇక్కడ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తుంది. సార్, మీరు న్యాయ నిర్ణేతలు, మీరు రాజ్యాంగాన్ని శూన్యంగా చదివినవారు, మీరు అనేకమైనటువంటి కోర్టులో రాజ్యాంగబద్ధంగా ఇచ్చినవారు. అక్కడ ఉన్నటువంటి డీజీపీ గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారు కావచ్చు, మీరు కానీ సుప్రీంకోర్టులో తీర్పులు ఇచ్చినటువంటి మీరు కానీ అనేకమైనటువంటి తీర్పులు ఇచ్చారు. మేమంతా కూడా మీ తీర్పులు చదివి చాలా హర్షించాం, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకుందనేసి. మీరు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి దేశానికి 4వ భాగమైనటువంటి పత్రికా రంగంలో ఉన్నటువంటి పత్రికా ఎడిటర్ రమణమూర్తి గారు కానీ, మీరంతా రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివినారు. సార్, మీ ద్వారా మా ఈ బాధలు ప్రపంచానికి తెలియాలని కోరుకుంటున్నాం. సార్, మీ ద్వారా ఈ రోజు పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారి దగ్గరికి మా సమస్య వెళ్ళాలని కోరుకుంటున్నాం. సార్, మీ ద్వారా ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గరికి మా సమస్యని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. సార్, మీ ద్వారా ప్రస్తుతం పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి దృష్టికి కూడా మా సమస్యను తీసుకెళ్లాలని మా ముఖ్య అభిమతం. సార్, అందుకొరకనే మీలాంటి వాళ్ళ పెద్దల్ని మిమ్మల్ని పిలిచి మా సమస్యను మీకు తెలియపరిచి వినయపూర్వకంగా మేము ఒక మెమోరాండం కూడా ఇవ్వదలుచుకున్నాం. సార్, అందుకనే మేము ఈ సభను నిర్వహిస్తున్నాం. మా సభను, మా మాటను మన్నించి ఈ వేదిక మీదకి విచ్చేసినందుకు మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. సార్, ఇక్కడితో ఆగకుండా మా ప్రజలకు మా సమస్యని నేడు పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల దగ్గర కానీ, ప్రధానమంత్రి గారి దగ్గర కానీ తీసుకెళ్లాలనేది ఇక్కడున్న మా ప్రజలందరి తాలూకా అభిమతం. సార్, అందుకనే మేము మా దగ్గర ఉన్నటువంటి 6 కార్డు జెరాక్స్లు కూడా తీసుకొని వచ్చాం. సార్, ఆ జెరాక్స్లు కూడా ఈ రోజున మీకు ఒక మెమోరాండం ఉత్పత్తి ఇస్తాం. సార్, కనుక ప్రేమైన ప్రజలారా, జడ్జి గారు ఒక మాట చెప్పారు. ఆయన రాజ్యాంగం చదివిన మాట. ఏం చెప్పారు? మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయిలా పోరాడాలన్నారు. పోరాడి తినే మనుగుడు ఉన్నదని అన్నారు. మనం రైతులు, మన జీవితమే పోరాటంలో నడుస్తుంది. మట్టి దున్నాలి, విత్తి నాటాలి, విత్తి నాటి మొక్క మొలకెత్తాలి, మొక్క మొలకెత్తి ధాన్యం గింజ రావాలి, అది అన్నంగా మారాలి, అది మన కడుపులోకి వెళ్ళాలి. ఇంత పోరాటం జరుగుతుంది. అంత పోరాటాన్ని మనం చేసేటోళ్ళం బతకడం కోసం. ఈ రోజు పాలకులను ఎదిరించే దాంట్లో మనం ఎక్కడో వెనుకబడుతున్నాం. ఈ రోజు పెద్దలు మన వెనకాల ఉన్నారు. మనం ఇక భయపడవలసిన అవసరం లేదు. ఈ దేశ నాయకులను కానీ, ఈ రాష్ట్ర నాయకులు కానీ మనం ఎదిరించడంలో కూడా ఎక్కడా వెనుకడం వేయొద్దని సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పారు. కనుక ఇకపై పిలిచినటువంటి విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం, కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ పిలిచినటువంటి ప్రతి పిలుపుకు కూడా నిర్వాసితుల కుటుంబాలతో రావాలని మీ అందరికి పేరు పేరున తెలియజేస్తూ ముగిస్తున్నాను. వాళ్ళు మీలాంటి రైతులు కాకుండా ఈ దేశానికి మీరు వాళ్ళని డాక్టర్లుగా, వకీలులుగా, అధికారులుగా, న్యాయాధీశులుగా, రాజకారణీలుగా, విజ్ఞానులుగా కావాలని మీకంత ఆశ ఉంది. ఆ మాదిరి కొన్ని గ్రామాల్లో 2 దశకాలను ఇంకా మీ బిడ్డలందరూ కూడా ఇప్పుడు కష్టపడి మీ శ్రమని ఇంకా
పదవీధరులు అయ్యి గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉద్యోగాలు మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలో కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలో ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ మీరు మాత్రము రైతులుగానే ఉన్నారు. మీది సర్కారం పైన ఏమి మనవి అంటే 1972 ఇస్వీలో విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని స్థాపన చేసేదానికి మీ జమీన్లన్నీ కూడా భూసేకరణ చేసినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూసేకరణ చేసిన తర్వాత ఆ కాలంలో మీకు ఒక ఎకరాకి ఒక 500 రూపాయలు, 700 రూపాయలు, 1000 రూపాయలు భూమి ఫలవత్తు పైన ఆధారం పడి భూమి పరిహారం మీకంతా ఇచ్చినారు. భూసేకరణ అయిన తర్వాత మీ భూముల్ని 1000 ఎకరాలు భూముల్ని స్వాధీనపరుచుకున్నారు. స్వాధీనం పరిచినాక 72 ఇస్వీలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని స్థాపన చేస్తామని శంకుస్థాపన అప్పుడైన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు చేసిపోయినారు. భూసేకరణ అయిన తర్వాత 1990 ఇస్వీలో స్టీల్ ఫ్యాక్టరీ స్థాపన చేసినారు. మీ భూసేకరణ చేసినప్పుడు మీకందరికీ కూడా ఒక హామీ ఇచ్చినారు సర్కారం. మీ పిల్లలకి విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగము మేము ఇస్తాము అని చెప్పినారు. ఉద్యోగం ఇయ్యలేదు. మీ భూమి పోయింది, మీకు ఇచ్చిన పరిహార డబ్బు పోయింది. మీరందరూ కూడా ఇప్పుడు భూమి లేదు, మీకు పని లేదు, మీరు చాలా కష్ట పరిస్థితిలో ఉండారనే విషయం నాకు చాలా బాగా తెలుసును. కాబట్టి మీరు ఎలా బతకాలి, మీ పిల్లలు ఎలా బతకాలి, మీ పిల్లలకి విద్యాభ్యాసం ఎలా ఇవ్వాలి, మీకు ఆరోగ్య పరిస్థితి ఏమి? ఆరోగ్యము ఇప్పుడు సర్కారీ ప్రభుత్వం ఆసుపత్రుల్లో మంచి ట్రీట్మెంట్ లేదు. సర్కారు వాళ్ళు, రాష్ట్రం సర్కారు వాళ్ళు, భారత సర్కారు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ అన్ని తీసేసినారు. మీరేమైనా పై హాస్పిటల్లో మీకు ఆరోగ్యానికి చూపించుకునే దానికి పోతే లక్షాంతర రూపాయలు ఖర్చు చేయాలి. పేషెంట్గా పైన మీరందరూ కూడా మన రైతు కుటుంబము డబ్బిచ్చేదానికి కాకుండా పోతే అక్కడ ఆరోగ్యము సరిగా చికిత్స లేకుండా చచ్చిపోతే డబ్బు కట్టే వరకు కూడా పీంగిని ఆసుపత్రి వాళ్ళు మీకు ఇయ్యరు. ఇది పరిస్థితి, నగ్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో విశాఖ స్టీల్ ప్లాంట్ 90 ఇస్వీలో ప్రారంభమైంది. 1000 జనాలకి ఉద్యోగాలు ఇచ్చినారు. స్టీల్ ని ఉత్పాదన చేసినారు. మన దేశంలో స్టీల్ ని అమ్మినారు. విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాపన అయినా కూడా మీ బిడ్డలకి అక్కడ ఉద్యోగాలు చిక్కలేదు. 1000 ఎకరాలు జమీల్ని భూసేకరణ చేసి స్వాధీనం తీసుకున్నా కూడా 27,000 ఎకరాలు జమీన్ని స్వాధీనం పరిచినా కూడా దాన్ని ఉపయోగించలేదు స్టీల్ ప్లాంట్ వాళ్ళు. ఆ జమీన్లని మీకు వాపస్ ఇవ్వాలనే మీ పోరాటం కదా.
జమీన్లో ఉపయోగించకుండా చెట్టులు పెంపి రైతుకు కృషి చేసేదానికి అవకాశం ఇవ్వకుండా కృషి ఉత్పాదన చేసేదానికి కాకుండా కార్ఖానేకి ఆ జమీన్ని తీసుకొని మంచి స్టీల్ ప్లాంట్ని చేసి స్టీల్ని మీకు తయారు చేసి లాభం తీసుకొని దేశానికి సంపత్తి ఇచ్చేట్లాగా ఆవశ్యకత ఉన్నింది. కానీ అది జరగలేదు. ఎందుకంటే భారత సర్కారం నీతి మీకు స్టీలు ఉత్పాదన చేసేదానికి రా మెటీరియల్ కోల్ ఉంది కదా, ఇంపోర్ట్ చేసుకునే దానికి చేయకుండా రోగగ్రస్తమైంది విశాఖ స్టీల్ ప్లాంట్ అని భారత సర్కారం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు ఇప్పుడప్పుడే చెప్తున్నారు. దీన్ని ప్రైవేట్ వాళ్ళకి మేము ఇవ్వాలి, ఇస్తే మాత్రము విశాఖ స్టీల్ ప్లాంట్ జీవంతంగా ఉంటుంది అని చెప్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భారత సర్కారం అధీనంలో ఉండేట్లా ఒక ఫ్యాక్టరీ, అంటే మనందరి ఫ్యాక్టరీ ఇది, మీ అందరి ఫ్యాక్టరీ విశాఖ స్టీల్ ప్లాంట్. మీకు దానిపైన యజమానత్వం ఉంది. దాన్ని ఇప్పుడు ప్రైవేటు ఖాసగీయము చేస్తూ వాళ్ళకి అమ్మేసి వాళ్ళకి షేర్స్ అంతా ఇచ్చేస్తే అది మీ సొత్తు కాదు, అది ఖాసగీయమ సొత్తు. అంబానీదో లేకపోతే ఇంకొక కైగారు కొద్దిమే ఉన్నాడు కదా, ఆయన పేరేమి, ఆదాని, వీళ్ళు కాస్తూ ఉన్నారు ఈ ఫ్యాక్టరీని, ఈ జమీన్ అంతా మా వశానికి వచ్చేస్తుంది, భారత సర్కారు ఇచ్చేస్తారు అని. దాన్ని వాళ్ళకి ఇచ్చేదానికి మేము ఈము అంటే దానికోసం మీరందరూ కూడా ఇక్కడ చేరినారు, అవునా కాదా? ఇది కొందరు మాత్రమే చెప్పాలి తట్టున్నారు, అందరూ చెప్పాలి తట్టాలి. అంటే ఇది మీ జమీను, రాష్ట్ర సర్కారము భూసేకరణ చేసినారు కానీ దాన్ని ఉపయోగించలేదు. ఆ 27,000 ఎకరాలు జమీను మీకు పునః మీకు వాపస్ ఇయ్యాలి అనేదే మీ ఒక ఒత్తిడి సర్కారం పైన. దానికి మీరు పోరాటం ప్రారంభించారు. ఖండితంగా కూడా భారత సర్కారము, రాష్ట్ర సర్కారము జంటీగా నిజంగా కూడా రాజ్యాంగం ప్రకారం ప్రజానీకానికి ఆడళితం ఇస్తే ఆ జమీన్ని రైతాపి కుటుంబంలో మీ జమీన్ని మీకు వాపస్ ఇచ్చేట్లా ఒక ప్రక్రియని చేయాలని ఈ సందర్భంలో నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా ఈ దేశం ప్రజలు, మనకు ఒక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం 3వ భాగంలో చెప్తుంది మూలభూతమైన హక్కులు ప్రజకు కూడా ఉంది. అది కృషికారుడు కావచ్చును, మరియు ప్రధానమంత్రి కావచ్చును, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చును, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావచ్చును, సుప్రీంకోర్టులో ఉండేట్ల న్యాయమూర్తులు కావచ్చును, రాష్ట్రంలో ఉండేట్ల ముఖ్యమంత్రి కావచ్చును, మంత్రివర్యులు కావచ్చును, నౌకరశాహీలో ఉండేట్ల అధికారులు కావచ్చును, అందరూ కూడా రాజ్యాంగంలో సరిసమానులని మూలభూత హక్కు 14లో చెప్తుంది, అనుచ్ఛేదం 14లో చెప్తుంది. కాబట్టి మీ జమీన్ని
భూసేకరణ చేసి మీకు భూమి లేకుండా ఉద్యోగాలు లేకుండా మీరు జీవించేది ఎలాగా? జీవించడము రాజ్యాంగంలో 3వ భాగంలో 21వ అనుచ్ఛేదంలో చెప్తుంది. జీవించే హక్కు మూలభూతమైన హక్కుని సంవిధానంలో రాజ్యాంగంలో చెప్తుంది. మనకు డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చినారు కదా, రాసి పెట్టినారు కదా, దాంట్లో చెప్తుంది. అంటే భూమి లేకుండా ఉద్యోగం లేకుండా ఎలా మీరు జీవించగలరు? అంటే మీరు జీవించేది మీ హక్కు, మూలభూతమైన హక్కు. మీరు ఉపాసం ఉండి పొస్తుండి సచ్చేదానికి చట్టాల్లో కాలావకాశం లేదు. కాబట్టి భారత సర్కారము మరియు రాష్ట్ర సర్కారము జవాబుదారీ ప్రజల్ని కాపాడేట్లా ఒక సంవిధానబద్ధమైనట్లా జవాబుదారీ భారత సర్కారము రాష్ట్ర సర్కారానికి ఉంది. కాబట్టి నగ్న సత్యాల్ని తెలుసుకొని 27,000 ఎకరాలు 1972 ఇస్వీ ఇంకా 2026 ఇస్వీ వరకు బీడు పడింది. అది ఉపయోగించలేదు. రైతులు కృషి చేసేదానికి వీల్లేదు. కాబట్టి మీరు అడుగుతుండేది, మేము జీవించాలంటే మేము కృషి చేసి మా కష్టార్జితంలో మేము బతుకుతాము, మాకు అది ఇవ్వండి అని మీరు అడుగుతున్నారు కదా. ఇది న్యాయం కదా, ఇది ధర్మము కదా. దీన్ని తెలుసుకొని రాష్ట్ర సర్కారము, భారత సర్కారం, అది ముఖ్యమంత్రి కావచ్చును, రాష్ట్రము సంపుట సచివులు కావచ్చును, భారత సర్కారం ప్రధానమంత్రి కావచ్చును, వాళ్ళ సచివ సంపుటం కావచ్చును, అర్థం చేసుకోవాలి అనే దానికోసం మీరు ఇలాగే ఈ బహిరంగ సభకు మీరు వచ్చినారు, మాతంతా పిలిపించినారు కదా. కాబట్టి ఈ రోజు ఇంకా మీరు సతతముగా పోరాటాలు చేయాలి. పోరాటాలు లేనిది మీరు ఏది మీకు రాదు. మన దేశము 2200 ఏండ్లు బ్రిటిషరు ఆಳ್వికలో మనం గులాంగా మన పెద్దలందరూ కూడా గులాంగిరిలో ఉన్నారు. స్వాతంత్రం కావాలని మహాత్మా గాంధీజీ, వల్లభాయ్ పటేలు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, సుభాష్ చంద్రబోసు, గోఖలే, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, మీరంతా ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, ఆ కాలంలో మీరందరూ కూడా ఝాన్సీ రాణి లక్ష్మీబాయిగా కావాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు పోరాటం లేనిది మనకి స్వాతంత్రం లేదు. ఇది రెండో స్వాతంత్ర పోరాటం అనే మీకు చెప్తున్నాను. అంటే రెండో స్వాతంత్ర పోరాటం ఎందుకంటే మేము కష్టజీవులు, మా జమీన్లు మీరు తీసుకోన్నారు, దాన్ని ఉపయోగించలేదు, మేము జీవించాలి, జీవించేది మాకు మూలభూతమైన ఒక హక్కు రాజ్యాంగంలో. కాబట్టి మీరు రాష్ట్ర సర్కారాన్ని, భారతీయ సర్కారాన్ని ఒత్తిడి చేస్తున్నారు, మా జమీన్లు మాకు వీయండి. మీరు వీలేదు అంటే నెక్స్ట్ పోరాటంలో దిగి ఎవరైతే మీరు ఉండారో, సర్కారము మీ ప్రతినిధులుగా ఉండారో వాళ్ళందరినీ కూడా సోల్పిచ్చేసి మీ పని ఉండేట్లా ప్రతినిధులు తెస్తామనేట్లా ఒక మెసేజ్ మీరు వాళ్ళకి ఇవ్వాలి. అవునా లేదా? చెప్పాలి, తట్టలేదు మీరు. అంటే మీరు తయారుగా ఉండాలి. పోరాటం అనే ముఖాంతరమే మనకు స్వాతంత్రం వచ్చింది. మరి మీరు ఈ సభకి వచ్చినారు, మాజీ న్యాయమూర్తి, మాజీ మంత్రివర్యులు, అధికారులు, డీజీపీ మరియు జనాల నాయకులంతా ఇక్కడ కుక్కో ఉన్నారు, మాట్లాడినారు, వెళ్ళిపోయినారు.
వాళ్ళు తెస్తిస్తారు, మీకు జమీను అంటే అయ్యేది లేదు. మీరు పోరాటం చేసి మీ జమీన్లు తీసుకునే దానికి పోరాటం కానే కావాలి. ఇదైతే మాత్రమే మీ పోరాటానికి గెలుపు జయము వస్తుంది అనేట్లా విషయాన్ని ఈ సందర్భంలో చెప్తున్నా. నేను ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అని చెప్పినాను. మహిళలు చాలా శక్తి ఉండేట్లా మహిళలు మన దేశంలో. ప్రజానీకంలో 143 కోట్ల ప్రజలు ఉన్నారు. అర్ధానికి అర్ధ జనము మహిళలు ఉన్నారు. మహిళలు ఇప్పుడు ముందరకు రావాలి. మీరు ముందరకు వస్తే మాత్రమే ఈ పోరాటానికి జయము చిక్కుతుంది అనేట్ల విచారాన్ని ఈ సందర్భంలో చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఆదిశక్తి, మీకు శక్తి ఉంది. మీరు లేకుండా పోతే జనాలు బతికేదానికి సాధ్యం లేదు. మీరు చాలా శక్తి ఉండేట్లా మహిళలు. మీరు పిల్లల్ని పుట్టిస్తారు, ఇంట్లో పని చేస్తారు, అవతల పని చేస్తారు. ఇప్పుడు మీ పోరాటాన్ని బావుటా పెట్టుకొని మా భూములను మాకు విడండి అయ్యా అంటని భారత సర్కారాన్ని, రాష్ట్ర సర్కారాన్ని ఒత్తిడి చేసేదానికి మీరు ముందు రావాలి. మేము వచ్చి భాషణం చేసి వెళ్ళిపోతాం. భాషణం చేసి వెళ్ళిపోయి మీరు ఇంట్లో పోయి పనుకుంటే సాధ్యం లేదు. మీకు ఎవరు ఈరు. తల్లికి మాత్రము తెలుసు బిడ్డ ఆకలి. బిడ్డ ఏడుస్తుంది అంటే ఆకలి అయింది అని తల్లికి మాత్రము తెలుసు. కాబట్టి మీ కష్టాలు మీ కుటుంబానికి, ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీరు బతకాలి, మీరు జీవించాలి, మీరు బాగుండాలి అనేట్లా ఒక విషయం మీకు మాత్రం తెలుసు. మీరు మీ దంపతులకి అంతా మీ ఇంట్లో ఉండేట్లా మన సహోదరులకి అందరికీ ప్రోత్సహించ చేయాలి. ప్రోత్సాహం చేస్తేనే మాత్రమే పోరాటం జయం అవుతుంది, లేకపోతే కాదు. కాబట్టి బంధువులారా, నేను మహాదేవ్ గారు మీకు లీగల్ అడ్వైజర్. మీ పోరాటానికి కార్మిక సంఘాల, మీ పోరాటానికి కూలీ కార్మికుల సంఘాల, మీ పోరాటానికి పోలీస్ అధికారులు, నాయకులు అందరూ కూడా ఈ సభ వేదిక పైన అలంకరించారు. ఎందుకు వాళ్ళంతా వచ్చినారు? ఇక్కడ మీకోసం మేము వచ్చినాం. మీ మేలు కోసం మేము ఇక్కడ వచ్చి మీతో మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు ముఖ్యమైన పాత్రాన్ని వహిస్తే మాత్రమే మీకు జయింపు అవుతుంది అనేట్ల విచారాన్ని ఈ సందర్భంలో నేను చెప్తా ఉన్నాను. బంధువులారా, మన దేశము చాలా 5,000 సంవత్సరాల చరిత్ర ఉండేట్లా రాష్ట్రం మంది. మీరందరూ కూడా చాలా తెలివి ఉండేట్లా జనాలు. మీరు పండించేట్లా పంటలు, నంబర్ బియ్యాలు పండించేట్లా రైతులు మీరు. మంచి తరకారులు పండించేట్లా పంటలు పండేట్లా జనాలు మీరు. పండులను పండించేట్లా జనాలు మీరు. విశాఖపట్నం అంటే విశాఖ నగరము, మీరంతా గ్రామీణ ప్రదేశాల ఇంకా వచ్చినారు. మీరు లేకుంటే విశాఖపట్నం లేదు. అది మీరు తెలుసుకోవాలి. ఈ నగరంలో ఉండేట్లా నివాసులు కూడా అర్థం చేసుకోవాలి, రాజకీయ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. అందరూ కూడా అర్థం చేసుకొని రైతాపి కృషి కార్మికులు ఈ దేశంలో ప్రధానమైనట్లా కృషి ఆధారం పైన ఉండేట్లా రాష్ట్రం ఇది.
కృషి లేకుండా పోతే ఆదాయాలు లేవు, కృషి లేకుండా పోతే పంటలు పండవు, తరకారీ లేదు, పండులు లేవు, పాలు లేదు, పత్తి తయారు చేసేకి లేకుండా పోతే బట్టలు లేవు అనేది నా పట్టణము నగరంలో ఉండేట్లా ప్రజానీకము తెలుసుకోవాలి. వాళ్ళు మీకు ముద్దతు ఇవ్వాలి. కాబట్టి మీరు ఈరోజు ఇక్కడ వచ్చినారు. ఇంత జనము వస్తే 27 ఎకరాలు మీకు అందరికీ ఇవ్వచ్చును. ఎంత 27 ఎకరాల జనం, ఎంత జమీన్ ఉంది? ఎందుకు మీరు కమ్మి జనాలు వచ్చినారు ఈరోజు? మీ గ్రామీణ ప్రదేశంలో ఎవరూరికి జమీన్లు పోయినాయో వాళ్ళందరూ ఇంటి నిండా వాళ్ళందరూ రావాలి. వాళ్ళందరూ కూడా ప్రతిభటన చేయాలి, ముష్కరాలు చేయాలి, పోరాటం చేయాలి. ముఖ్యమంత్రి గారికి మరియు ప్రధానమంత్రి గారికి మీ కూత వాళ్ళకి వినపడాలి. మీరు కాగా మా జమీన్లు మాకు వాపసు ఇవ్వలేదు అంటే పెద్ద పోరాటం నడుస్తుంది. మీ సర్కారాలనే పతనమైతాయి అని ఎట్లా విచారాన్ని చెప్పాలి. కాబట్టి ఇంత మాత్రం నేను చెప్తున్నాను. నేను మాజీ న్యాయమూర్తిగా నేను ఒక మీలాంటి కుటుంబం, రైతు కుటుంబం ఇంకా వచ్చిండేవాడు. మీ కష్టాలు నష్టాలు ఏమనేది చాలా దగ్గరగా నేను తెలుసుకో ఉన్నాను. ఎంత కష్టపడతారు మీరు 4 గంటలకు లేచి పాలు పిండేది, మీ బిడ్డలతో చదివించేదానికి వాళ్ళకి స్కూల్కి పంపించేది, మీ యజమానుల్ని సౌకర్యాలు చూసుకునేది, మీ తల్లిదండ్రుల గారిని చూసుకునేది. విశేషంగా మన సహోదరులు మీరున్నారు, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అన్నట్టు అలాంటి వాళ్ళు మీరందరూ కూడా. కాబట్టి మీరు అందరూ కూడా ఈ పోరాటాల్లో దీర్ఘంగా పోరాటాలు చేసి మీ భూములని మీకు వాపస్సు స్వాధీనం పరిచేదానికి సంవిధానములో, రాజ్యాంగంలో, చట్టాల ప్రకారము సాధ్యం ఉంది అనే విషయాన్ని రాష్ట్ర సర్కారానికి, భారత సర్కారానికి నేను చెప్తున్నాను. మీకు ఈ జమీన్లన్నీ బీడు పెట్టుకుంటే అది ప్రయోజనానికి కాదు. మీ జమీన్లో 27,000 ఎకరాలు మీకు వాపస్ ఇస్తే దాంట్లో పంటలు మీరు పండుతారో, దేశం మీరు బతుకుతారో, దేశం సంపత్తు కూడా హెచ్చుగా దానికి ప్రయోజనం అవుతుంది. ఇది తెలుసుకోవాలి, 2 సర్కారులు తెలుసుకోవాలి. నేను ఇప్పుడు బెంగళూరు నగరం ఇంకా విశాఖపట్నంకి వచ్చిన తర్వాత గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు ఆఫీసర్ అసోసియేషన్ ఆయన వచ్చి ఒక మాట చెప్తున్నాడు. ఏమిటంటే, ఇది మొదలు సెయిల్లో ఉంది, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని. అప్పుడు బాగా నడుస్తుంది, లాభాలు వస్తుంది, అక్కడ నౌకరులకు మరియు అధికారులకంతా మంచి సంబళం వస్తుంది, బాగా నడుస్తుంది. అప్పుడు సెయిల్లో ఉన్నప్పుడు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది. ఇప్పుడు ఈ నష్టంలో నడుస్తుండే ఇట్లా ఫ్యాక్టరీ సెయిల్కి పునః తీసుకునేట్లా చేసేట్లా ఒక డిమాండ్ని పెట్టాలా అని చెప్పినాడు ఆయన. ఆయన సలహా నేను ఒప్పేదానికి తయారుగా లేను. ఎందుకంటే నేను ఆయనకు ఒక ప్రశ్న వేసినాను. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీ ఎందుకు తీసేసినారు, ఎవరు తీసేసినారు అని అడిగినాను ఆయన్ని. ఆయన చెప్పినాడు, అప్పుడు ఉన్న సర్కారం, కాంగ్రెస్ సర్కారం తీసేసింది అని చెప్పినాడు.
కాదయ్యా అప్పుడు తీసేసినారు, ఇప్పుడు తిరిగి పునర్ చేర్చుకునే దానికి సాధ్యమవుతుందా అంటే అవును సార్ సాధ్యమవుతుంది అని చెప్తున్నాడు. అది సాధ్యం కాని పని అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే ఒక 4 ఏళ్ళు ఇంకా పోరాటాలు నడుస్తున్నాయి, మీరు చూస్తున్నారు. ఈ విజయనగరం స్టీల్ ప్లాంట్ని ఈ ప్రైవేట్ ఓనర్స్కి అమ్మేసేదానికి తయారుగా ఉన్నారు భారత సర్కార్ వాళ్ళు. దాన్ని పోరాటాల ముఖాంతరంగా స్థగితము చేసినారు. ఇది అమ్మకూడదు అని మీరు పోరాటాల ముఖాంతరంగా నిలిచింది. అలాంటి పరిస్థితుల్లో ఇంకొక సమాచారం మాకు వచ్చింది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ జమీన్లు, స్టీల్ ప్లాంట్ కోసము 1000 ఎకరాలు 27,000 ఎకరాల జమీన్లు బీడు ఉన్నాయి కదా. ఈ జమీన్లు అన్నీ కూడా కొన్ని కోట్లు వెలబడేట్లా భూములు. ఇవన్నీ కూడా ఖాసగీ కైగారికోద్యములకి అమ్మేసేదానికి భారత సర్కారు తయారుగా ఉంది అనేట్లా విషయం మాకు గమనానికి వచ్చింది. కాబట్టి ఇది మా జమీను, మా హక్కు, మీరు సేకరణ చేసుకో ఉండొచ్చును, దాన్ని మీరు ఉపయోగించలేదు కాబట్టి మీరు ఆ జమీన్లు మీకు అవసరం లేదు అని చెప్పినారు. అది పునః రైతులకు ఇవ్వాలి అనే ఎట్లా పోరాటం ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మీరు ముందర వీళ్ళకి సేల్కి చేస్తే ఖాసగీ వాళ్ళకి బదలావణ చేసేదానికి కాదా అంటని అడిగితే ఖండితంగా కూడా చేస్తారు. ఎలా అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ భారత సర్కారము ఆధీనంలో ఉండేట్లా ఒక ఉద్యమం. కానీ ఈ సేల్కి చెప్పినట్లయిన తర్వాత ఏమైతుందంటే ఖాసగీ వాళ్ళకంతా అమ్మేసేట్ల పరిస్థితి ఇక్కడ వస్తుంది. కాబట్టి సేల్కు సేల్చుకునేది లేదు, సేరిస్తే ఖాసగీ వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఆయన చెప్పిన మాటలు మనం ఒప్పేదానికి సాధ్యం లేదు. కాబట్టి మీరందరూ కూడా చాలా ఉమ్మతముగా ఒగ్గట్టుగా పోరాటాలు చేస్తూ మీ జమీన్లు మీకు వాపస్ వీయాలనేట్లా ఒక పోరాటాలు చేస్తే మీకు మా ముద్దత్తు ఏమి కావాల్సినవి మేము చేసేదానికి మీకు ఉన్నాము అనేట్లా విషయం ఈ సందర్భంలో చెబుతూ, చాలా జనం మాట్లాడేట్ల జనాలు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడకుండా మీ పోరాటానికి జయం కానీ, మీ భూములు మీకు వాపస్ రాని, మీరు జీవించండి, మీ కుటుంబాలు కూడా బాగా ఉండండి అని చెప్తూ మీకు అందరికీ మంచిది కానీ అని మాట్లాడుతూ మీ తంత్ర మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా నమస్కారాలను చెప్తూ నా భాషను ముక్తాయం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. భూములు ఇచ్చినటువంటి రైతులు, నిర్వాసితులు వారి యొక్క బాధలు గాథలు తెలియపరుచుకుని భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించేదానికి ఏర్పాటు చేసినటువంటి ఈ మహాసభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గారు జస్టిస్ గోపాల గౌడ గారు, అట్లాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ప్రధాన కర్త ఇక్కడ స్థానిక పెద్దల యొక్క సహకారంతో కృషి చేసినటువంటి మహదేవ్ గారు, పూర్ణచంద్రరావు గారు, అట్లాగే రమణమూర్తి గారు, ఝాన్సీ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, సోదరులారా, సోదరిమణులారా, మీడియా నుంచి మిత్రులారా, చాలా విషయాలు పెద్దలు గోపాల్ గౌడ గారు వివరంగా చెప్పారు. ఆయన ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా కాకుండా ఒక రైతుగా, రైతు బిడ్డగా, మీలో ఒకటిగా మీ బాధని, మీ యొక్క కష్టాన్ని, నష్టాన్ని అర్థం చేసుకుని చాలా చక్కగా చాలా విషయాలు చెప్పారు. అట్లాగే సోదరుడు అప్పారావు గారు కూడా ఆవేశపూరితంగా
మీ మనసుల్లో ఉన్నటువంటి బాధని, ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని ఆయన చాలా చక్కగా వ్యవస్థీకరించాడు. ఇంకా మాట్లాడవలసిన పెద్ద చాలా మంది ఉన్నారు కాబట్టి నేను అతి కొద్ది నిమిషాలు తీసుకుంటాను. కొద్ది విషయాలు మాత్రమే మీ దృష్టిలోకి తీసుకొద్దాం అనుకుంటా ఉన్నా. ఇవాళ ఈనాడు అంటే గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అనేటటువంటి నూతన నయా ఆర్థిక విధానాల అమల్లోకి వచ్చిన తర్వాత ఇట్లా బహిరంగ సభలు జరగటం అనేది సాధారణంగా జరగటంలా. ప్రజా సమస్యల మీద పార్టీల నాయకులు మీటింగులు పెడతాం, ఆటో రిక్షాలు, బిర్యానీ ప్యాకెట్టు, ముందు బాటిల్ ఉంటేనే జనం వెళ్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఇక్కడ ఇన్ని వేల మంది సోదరులు సోదరీమణులు అందరూ విచ్చేశారంటే ఈ కార్యక్రమాన్ని వీక్షించుతారు. తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. అట్లాగే గౌరవనీయులు ఇవాళ పల్లా శ్రీనివాస్ గారు మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి గాజువాక ఏరియా నుంచి ఎమ్మెల్యేగా అంతకుముందు మీ అందరి యొక్క తోడ్పాటుతో ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించినటువంటి ఆ సోదరులు వాళ్ళందరూ కూడా చూస్తారు. నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీనివాస్ గారికి కూడా మనవి చేసేది ఏంటంటే, ఎందుకు ఈరోజు ఇన్ని వేల మంది ఇక్కడ ఎందుకు హాజరయ్యారు అనేది ఆలోచించండి. ఆ రోజున 54 సంవత్సరాల క్రితం 16,000 మంది పైన రైతు కుటుంబాలు 22,000 ఎకరాలు భూములు ఇచ్చినప్పుడు మీకు ఏమి వాగ్దానం చేశారో అవి అమలు చేయకపోవటం వల్లనే దాదాపు 8,000 మంది రైతు కుటుంబాలకి ఎటువంటి ఆధారాన్ని కూడా చూపించకపోవటం వల్లనే ఇవాళ వాళ్ళు ఏమి చెయ్యాలి చెప్పండి. అంతా ఎకరము అరెకరం లోపల ఉన్నటువంటి ఆ పేదవారు, ఆ మత్స్యకారులు, ఆ షెడ్యూల్ కులాల వారు, షెడ్యూల్ తరగతుల వారు, అత్యంత వెనుకబడిన వర్గాల వారు ఎట్లా జీవించాలి చెప్పారు జస్టిస్ గోపాలగౌడ గారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారంగా ఈ భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి కూడా జీవించే హక్కు ఉంది అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగంలో చెప్పారు. అంతేకాదు సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం సందర్భంగా జీవించే హక్కే కాదు, రైట్ టు లైవ్లీహుడ్ అంటే మనిషి ఏదో ఒక పని, ఒక వ్యవసాయమో, ఒక ఉద్యోగమో, ఒక కార్మికుడిగానో ఏదైనా కానీ ఒక పని చేసుకుంటూ అతను జీవించేదానికి అవకాశం కల్పించబడాలి అని చెప్తే ఇవాళ అవేమీ చెయ్యకుండా ఈ రోజున ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలనే ఆలోచనలో నేను అంటాం కాదు, కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఫిబ్రవరి 2021లో తీర్మానం చేసింది. ఏమని? 100కి 100 రూపాయలు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేయటమే. అమ్మకపోతే మూసేస్తాం అని సిగ్గు బిడియం లేకుండా మంత్రి పార్లమెంట్ లో మాట్లాడాడని మీకు మనం చేస్తా ఉన్నా. ఎవడబ్బా సొత్తు? ఈ మోడీ సొత్తా? చంద్రబాబు నాయుడు గారి యొక్క జేబులో సంస్థ ఇది. మీరందరూ ఆ రోజున భూములు ఇవ్వబట్టే ఆ ప్లాంట్ వచ్చింది. 32 మంది తెలుగు బిడ్డలు ఆత్మ బలిదానం చేశారు. పెద్దలు తెన్నేటి విశ్వనాథం గారు, గౌతు లక్ష్మణ్ గారు, అట్లాగే వామపక్షాల పార్లమెంటు సభ్యులు వాళ్ళందరూ కూడా పార్లమెంటుకి రిజైన్ చేశారు. ఎమ్మెల్యేలు గారి అసెంబ్లీకి రిజైన్ చేశారు. ప్రజల యొక్క పోరాటం ఫలితంగా, త్యాగాల ఫలితంగా ఈ ప్లాంట్ వస్తే అది పెట్టినప్పటి నుంచి సవతి తల్లి ప్రేమతోనే వ్యవహరిస్తూ ఉండటం జరుగుతూ ఉంది. మీరు చూస్తున్నారు. ఇంత ఈ దేశంలో ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ
వందల స్టీల్ ఫ్యాక్టరీలు ఉంటే గనులు సొంతంగా లేని ఫ్యాక్టరీ ఏదైనా ఉంది అంటే అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక్కటి మాత్రమే అని మీకు మనం చేస్తా ఉన్నా. ఈ 54 ఏళ్లలో కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. కానీ ఆ ప్రభుత్వాలు మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇనుప గనులు ఇప్పించాలి, బొగ్గు గనులు ఇప్పించాలి అనేటటువంటి ప్రయత్నమే చేయలా. మీరు చూశారు కదా, మనకి ప్లాంట్కి గనులు లేక నష్టాల పాలవుతూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంకా ఇతర మంత్రులు ఎంపీలు ఢిల్లీలో అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు ఇమ్మని అడగలా, ఆర్సిఆర్ మిట్టల్కి గనులు ఇమ్మని చెప్పి అడిగారంటే చిక్కుపిడి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇది ధర్మమా? ఇది న్యాయమా? అంతేకాదు, ఇవాళ నిన్న రాత్రి అట్లా వెళ్ళాం గంగవరం, అక్కడ ర్యాలీకి సోదరులు ర్యాలీ నిర్వహించితే వెళ్ళాం. విమలా స్కూల్, విమలా విద్యాలయం, ఆ స్టీల్ ప్లాంట్లో పనిచేసేటటువంటి ఆ నౌకాశ్రయంలో పనిచేసే ఉద్యోగుల యొక్క పిల్లలకి మంచి నాణ్యత అయినటువంటి విద్యను ఇస్తూ ఉంది. ఆ దగ్గరలో గంగవరం కానీ ఇతర చిన్న చిన్న హ్యామ్లెట్లో కానీ ఉండే పిల్లలకి చదువు చెప్పేటటువంటి స్కూల్కి ఇవాళ మాస్టర్లకి జీతాలు ఇవ్వకపోతే ఆ స్కూల్ మూసేసిన పరిస్థితి జరిగి ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలో అర్థం కాని పరిస్థితి అవుతుంటే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉందా? భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏం చెప్పారు? 14 సంవత్సరాల వయసు లోపల ప్రాథమిక విద్య ఉచితంగా ఇవ్వాలి, ఉచితంగా ఇవ్వాలి అని ఉంటే దానికి డబ్బులు లేవా? కానీ ఈ విశాఖపట్నంలోనే, ఈ విశాఖపట్నం మధురవాడలో, ఋషికొండలో 900 కోట్లు విలువ చేసేటటువంటి 21 ఎకరాల భూమిని 99 పైసలకే ఇచ్చేసిన దాన వేర సోర కర్ణులు మన ప్రభుత్వంలో ఉన్నారే. అట్లాగే మళ్ళీ 900 కోట్లు విలువ చేసేటటువంటి 22 ఎకరాల భూమిని కాగ్నిజెంట్ టెక్నాలజీస్ అనే సంస్థకి ఇచ్చారే. అట్లాగే హార్బర్ పార్క్ ఏరియాలో 1500 కోట్లు విలువ చేసే 15 ఎకరాల భూమిని లులు అనే వాడికి ఇచ్చారే. వాటికి ఇస్తానికి అన్ని వేల కోట్లైనా కానీ బాధ లేదా? స్కూల్లో చిన్నపిల్లలకి చదువు చెప్పడానికి, మాస్టర్లకి డబ్బు ఇవ్వడానికి మీకు దయలేదా అని నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు, ఆ గంగవరం పోర్ట్ ఎట్టా వచ్చింది? మీ భూములు కాదు, మీ అందరి భూములు కాదు. ఇవాళ గంగవరం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకెళ్ళాలంటే వీలేకుండా గోడ కట్టేసి దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉండా అదాని సంస్థ ఏదైతే ఉందో దానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ మోడీ ఏ విధంగా అయితే మేళ్లు చేస్తా ఉన్నాడు, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కూడా అదానీని పళ్ళకి ఎక్కించి మోస్తా ఉన్న పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అని మీకు మనవి చేస్తా ఉన్నా. ఇట్లా జరగటానికి వీల్లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి. ఇవాళ మీరే ఒక చట్టం చేశారు, 2013 భూసేకరణ చట్టంలో సవరణలు చేసి 2018లో చట్టాన్ని తెచ్చారు. అందులో ఏముంది? ఒక అవసరం కోసం భూమిని తీసుకుంటే 5 ఏళ్లలో ఆ భూమిని ఆ అవసరానికి వినియోగించకపోతే ఆ భూమిని ఆ రైతులకి తిరిగి ఇచ్చేయాలి అని ఉంది కదా. 54 ఏళ్ళు అయింది కదా. పార్లమెంటులో మంత్రి గారు చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కింద 22,000 ఎకరాలు ఉంది.
అందులో ప్లాంట్ కానీ కాలనీలు కానీ రోడ్లు కానీ అమ్మాబాబుతో 8,000 ఎకరాలు అందులో 8,000 ఎకరాల్లో ఉంది. అవి కాకుండా గ్రీనరీ, ఎఫారెస్టేషన్, మొక్కల కింద, చెట్లు కింద 5,000 ఎకరాలు ఉంది అని చెప్పి పార్లమెంట్లో చెప్పాడు సుమా. అదే పార్లమెంట్లో ఏం చెప్పాడో తెలుసా? 7,000 ఎకరాలు ఖాళీగా ఉంది, అన్యూజ్డ్ వేకెంట్ ల్యాండ్ అని చెప్పి పార్లమెంట్లో చెప్పాడు. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టిన చట్టం ప్రకారంగానే 54 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్నటువంటి ఆ 7,000 ఎకరాల భూమి, ఆ 7,000 పోనీ 6,000 5,000 ఆ భూములు ఇచ్చిన 16,000 కుటుంబాల వాళ్ళకి కలిపి ఉండి వాళ్ళకి ఎంత వస్తే అంత వాళ్ళు పంచుకుంటారు తలాకాస్తంత. అది న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి కోరికే కదా, డిమాండే కదా. ఆలోచించండి అని చెప్పి ఈ వేదిక ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండో డిమాండ్ మీరేమడిగారు? మాకు ఏ రకమైన ఆధారం లేకుండా ఉంది. ఉద్యోగం ఇవ్వలా, మీరు ప్రామిస్ చేశారు, కార్డు ఇచ్చారు, కానీ ఉద్యోగం ఇవ్వలా. కాబట్టి ఇప్పటి నుంచి అయినా నెలకి 25,000 రూపాయలు ఇమ్మని అడిగారు. అవునా? మీ ప్లే కార్డులో ఉంది కదా, అందులో ఏమైనా తప్పు ఉందా? లేదు. ఎందుకంటే ఈ భారతదేశంలో పే కమిషన్ అంటారు, వేతన కమిషన్. వాళ్ళు 7వ పే కమిషన్ ఎవరికైనా సరే అసలు కొత్తగా ఉద్యోగంలో చేరేవాడికి 18,000 ఇవ్వాలని పెట్టారు. ఇప్పుడు లేటెస్ట్గా 26,000 రూపాయలు ఇవ్వాలి నెలకి అని చెప్పి ఇచ్చారు. మీరు అడిగిన దాంట్లో అన్యాయం ఏమి లేదు. ఇవాళ గౌరవప్రదంగా బ్రతకాలంటే 25,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి మీకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అలా జరగకపోతే దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మాలనుకున్నప్పుడు డిజిన్వెస్ట్మెంట్ చేయటం అంటారు. దానికి లోగడ జీవి రామకృష్ణన్ అని ఒక ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడితో ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఏమందో తెలుసా? ఒక సంస్థని ప్రైవేట్ వాళ్ళకి 51% పైన ఈక్విటీ ఇచ్చి మేనేజ్మెంట్ కూడా వాళ్ళకే ఇచ్చేటట్టయితే దాని యొక్క భూమి, భవనాలు, మెషినరీ మొత్తం కలిపి దాని విలువ కట్టి అంతకన్నా ఎక్కువ తప్ప తక్కువకు అమ్మకూడదు అని చెప్పి రికమెండ్ చేశారు. మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విలువ ఎంత లెక్కేస్తారో తెలుసా? గ్రాస్ బ్లాక్ అంటారు. కేవలం 33,000 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఈ 22,000 ఎకరాలు ప్లాంట్తో సహా లెక్కేస్తే ఇవ్వాల 3.5 లక్షల కోట్లు విలువ చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నా. ఈ విధంగా తప్పుడు మార్గంలో అదానికి కట్టబెట్టాలి అనే అభిప్రాయంతో చేస్తా ఉన్నారు. దయచేసి ఆలోచన విరమించుకుని ఈ భూ నిర్వాసితుల యొక్క సమస్యని సానుకూలంగా వారి నాయకుల్ని పిలవండి, మాట్లాడండి, చర్చించండి, ఒక అంగీకారానికి రండి, వాళ్ళకి న్యాయం చెయ్యండి. అలా చెయ్యకపోతే వాళ్ళ పక్షాన జరగబోయేటటువంటి ప్రజా పోరాటం కానీ, న్యాయస్థానాల్లో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో జరగబోయే న్యాయ పోరాటంలో పెద్ద ఆయన జస్టిస్ గోపాల గౌడ గారి యొక్క సలహా సంప్రదింపులతో ఆయన నాయకత్వంలో మనం పోరాటం చేద్దాం, విజయాన్ని సాధిద్దామని మనం చేస్తూ సెలవు తీసుకుంటారు. నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, సుప్రీంకోర్టు జస్టిస్గా చేసినటువంటి గోపాల గౌడ్ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు, మరి మన కేంద్ర సలహాదారుగా పనిచేసినటువంటి మాదేవ్ గారు, మా మిత్రుడు గత దాదాపుగా 10 సంవత్సరాల క్రితం ఈ విశాఖపట్నం జిల్లా పోలీస్ కమిషనర్గా చేశా. ఈ నగర కమిషనర్గా చేసినప్పుడు నాకు బాగా పరిచయం మన రమణమూర్తి గారు.
విప్లవకారుడైనటువంటి జర్నలిస్ట్ ఆయన. వారు మరి చాలా అద్భుతంగా ప్రసంగించినటువంటి మన అప్పారావు గారు, ఆయనే నన్ను రోజు మీరు రావాలని చెప్తే నేను వచ్చింది ఆయన వల్లనే వచ్చా. సో మీరు ఇంతమంది వస్తారని నేనే అనుకోలే, చాలా బాగా వచ్చారు. ఇది రావటానికి కారణం వేరే వాళ్ళైతే డబ్బులు ఇచ్చుకుని తెచ్చుకోవాలి, ఇక్కడ సమస్య ఉంది కాబట్టి మీ కడుపులు రగులుతున్నాయి కాబట్టి మీరు అందరూ వచ్చారు. సో ఈ కార్యక్రమం నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరితో ఈరోజు కలవటానికి. అట్లానే మిగిలిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మరి అభివందనాలు తెలియజేస్తూ ఒక మాట చెప్తున్న, రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయానికి ఇక్కడే కాదు, ఇక్కడ రైతులకే కాదు అన్యాయం జరిగేది. మీరు చూడండి, పోలవరం కింద ఆదివాసీ రైతుల యొక్క లక్షల ఎకరాలు భూములు మునిగిపోతున్నాయి. వాళ్ళకిచ్చేటువంటి పరిహారం ఎకరానికి 10 లక్షలే. అదే పోలవరం ప్రాజెక్టు కింద రేపు నీళ్లు వచ్చినప్పుడు, ఇరిగేట్ అయినప్పుడు 10 లక్షల ఎకరాల భూములకి మరి నీళ్లు వస్తాయి. నీళ్లు వస్తే ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క కోటి రూపాయల విలువ అవుతుంది. కోటి కావచ్చు, 10 కోట్లు కూడా కావచ్చు. మరి ఇంకో పక్క అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళకి ఎకరానికి 1250 గజాలు ఇస్తున్నారు. అక్కడ ఎకరం 30 లక్షలు 20 లక్షలు ఉంటే ఈ రోజు వాళ్ళకు వచ్చేటువంటి పరిహారం 10 నుంచి 12 కోట్ల వరకు ఉంటుంది ఎకరానికి. అంటే ఏంటి చూడండి, అక్కడ ఆదివాసీ రైతులకి వాళ్ళ భూములు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ ఊరు వాడ మొత్తం మునిగిపోతుంటే వాళ్ళకి ఇచ్చేది 10 లక్షల పరిహారం. అది మొత్తం ఇచ్చేది చచ్చేది కూడా తక్కువే. మరి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 64 గ్రామాల ప్రజలు దాదాపుగా 2 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. ఈ వీళ్ళు ఇచ్చినటువంటి 22,000 ఎకరాలకి ఇచ్చే పరిహారం ఏంటంటే చెప్పండి అని అడుగుతున్నా. అంటే అమరావతిలో రైతులకి 10-12 కోట్ల రూపాయల పరిహారం ఇస్తే, ఆదివాసీ రైతులకి 10 లక్షల పరిహారం ఇస్తే అసలు ఇక్కడ ఏం పరిహారం ఇచ్చారని చెప్పి నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. ఎందుకు ఈ మోసం జరుగుతుంది మనం గమనించాలా. ఆదివాసీ రైతులంటే ఆదివాసీలు, ఎస్టీలు ఎవరు పట్టించుకుంటారండి? ఎస్టీలు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఎస్టీ సోదరులు ఉన్నారా? ఎస్సీ సోదరులు ఉన్నారా? బీసీ సోదరులు ఉన్నారా? ఇక్కడ అందరూ బీసీ. అందుకే నాసిగా ఉంది పాలన. ఇది బీసీల కోసం జరిగే పాలన కాదు. ఇది అమరావతి రైతులు ఏ కులాలండి? కమ్మారెడ్డి కులాల వాళ్ళు. అందుకనే వాళ్ళకి కోట్ల రూపాయల పరిహారం వస్తుంది. వాళ్ళ భూముల్ని తీసుకుని కోట్ల రూపాయల పరిహారం ఇస్తున్నారు. వాళ్ళంటే వణుకు, భయం పాలకులకి. ఎందుకు? ఈ ప్రభుత్వాలు వాళ్ళవి, బీసీల ప్రభుత్వాలు కావు. ఇక్కడ పల్లా శ్రీనివాస్ యాదవ్ బీసీ అయినప్పటికీ, అతను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనప్పటికీ అతని హవా చల్లదు. అతను బిక్కుమంటూ బతకాలా ఈ నియోజకవర్గంలో? మీ దగ్గరకు వచ్చాడా పల్లా శ్రీనివాస్ యాదవ్? మిమ్మల్ని కలిశాడా? ఓట్ల కోసం అయితే వస్తాడా రాడా? మళ్ళీ రాగలడా ఈ నియోజకవర్గంలోకి? మీ మొహాలు చూడగలడా? మరి భరత్ ఎంపీ కుర్రాడు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలు ఇస్తాడు. గీతం యూనివర్సిటీ కొత్తగా భూమి దొరుకుతుంది, దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటానికి చాలా బిజీగా ఉన్నాడు. కానీ మీకు ఓట్లు అడగడానికి వచ్చారా? భరత్కు ఓట్లేశారు కదా, గెలిపించారు కదా. మరి ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఈ రోజు భరత్ ఏం చేస్తున్నాడు ఈ ప్రజల కోసం? అంటే కేంద్ర ప్రభుత్వంలో మీరు ఒక ఎంపీని పంపారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పార్టీ అధ్యక్షుడినే చేశారు. అయినా కానీ మీ డిమాండ్స్ నెరవేర్ల కారణం ఏంటి? ఆదివాసీల బతుకులు అట్లెత్తుకున్నాయి. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వాల మనవి కావు. ఈ ప్రభుత్వాలు 2 పాలక కులాల ప్రభుత్వాలు. ఈ రోజు చంద్రబాబు వెళ్తున్నాడు, అంతకుముందు జగన్ వెళ్ళాడు. జగన్ ఎందుకు ఆపలా? మీరు ఆలోచించండి. సెయిల్ ఆధ్వర్యంలో 5 స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5ట్లో 4ని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది, అవునా కాదా?
కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలా? ఎందుకని ప్రతి రాష్ట్రంలో కూడా ఎలక్షన్లు జరిగే ముందు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్లు జరిగే ముందు ప్రజలు వ్యతిరేకంగా బీజేపీకి ఓటేస్తారని చెప్పి ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. కర్ణాటకలో అంతే, మిగిలిన రాష్ట్రాల్లో అంతే. 4 రాష్ట్రాల్లో ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని మరి వాళ్ళు నిర్ణయం వెనక్కి తీసుకోవాలా. అదే జగన్ హయాంలో ఎలక్షన్లు వచ్చినాయి. జగన్ హామీ ఇచ్చాడు, నేనున్నా, డోంట్ వరీ, మీరు దీన్నేమి ప్రైవేటైజేషన్ చేసుకోవచ్చు, మళ్ళీ నేను వస్తున్నా అది దేంతో డైలాగ్ ఉంది. వై నాట్ 175 అనుకున్నాడు. అందుకనే వచ్చినాక దీన్ని అమ్మేయచ్చు ఈ స్టీల్ ప్లాంట్ ని అదానికి, మనమే కదా ముఖ్యమంత్రి అనుకున్నాడు. అనుకుని కిమ్ అనుకున్నా ఉన్నాడు. ఆ రోజున కనుక మోడీకి చెప్పినట్టయితే లేదు మీరు ప్రైవేటైజేషన్ క్యాన్సిల్ చేయండి, మిగిలిన 4 రాష్ట్రాల్లో ఎలా అయితే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ క్యాన్సిల్ చేశారో అదే విధంగా క్యాన్సిల్ చేయండి అంటే మోడీ చేసేవాడు. ఈ రోజు కూడా చంద్రబాబు అడిగితే, పవన్ కళ్యాణ్ అడిగితే మోడీ చేయడా నాకు చెప్పండి. ఈ ప్రభుత్వం ఎవరి మీద ఆధారపడి నడుస్తుంది? కేంద్ర ప్రభుత్వం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కుమారస్వామి, నితీష్ కుమార్ వాళ్ళ సపోర్టుతో ఈ ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబు తలుచుకుంటే ఇది ఇవాళ గంటలో ఆర్డర్ వస్తుంది. ఆయన తలుచుకుంటాడా? మరి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? మనం ఇవన్నీ ఆలోచించాలి. ఎందుకు ఈ మోసాలు జరుగుతున్నాయి? మన ఓట్లను దండుకుని వాళ్ళు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఏ కులాధిపత్యం ఈ రాష్ట్రంలో నడుస్తుంది. నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు సీఎం, బాబు కాకపోతే జగన్ కాకపోతే బాబు. ఇప్పటికే ఆ నేరేటివ్ ని బిల్డప్ చేస్తున్నారు. జగన్ బాబు పని అయిపోయింది, జగన్ వచ్చేస్తున్నాడు. అవునా కాదా? అనుకుంటున్నారా లేదా? దానిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మనం కూడా వాళ్ళ ఆటలో భాగమైపోయాం. మనం ఒకవైపు కొంతమంది జగన్ వైపు ఉంటున్నారు, కొంతమంది బాబు వైపు ఉంటున్నారు. మనకెందుకండి ఈ పార్టీలు? మనకు అన్యాయం చేసే పార్టీల గురించి ఏంటండి మనం మాట్లాడేది? ఇది అర్థం చేసుకోవాలా. అదానీ అనే అతను పర్మనెంట్ సీఎంలు మారుతా ఉంటారు. ఇదొకటి గమనించండి. అదానీ కృష్ణపట్నం పోర్ట్ జగన్ హయాంలో తీసుకున్నాడు. జగన్ హయాంలోనే గంగవరం పోర్ట్ తీసుకున్నాడు. గంగవరం పోర్ట్ నుంచి దారి విశాఖ స్టీల్ ప్లాంట్ కి వేసుకుంటున్నాడు అదానీ. ఇదే అదానీ ఏం కావాలంటే అటు బాబు అయినా, ఇటు జగన్ అయినా, అటు మోడీ అయినా చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇవి అదానీల ప్రభుత్వం, బాబులు జగన్ల ప్రభుత్వం కాదు. వాళ్ళ కోసం పనిచేసేవాళ్ళు వీళ్ళంతా. ఒక్కొక్క డీల్లో 1000 కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. మనకు తెలుసు అదానీ గురించి. మరి ఎక్కడైతే అమెరికాలోనే ఒక ఆరోపణ వచ్చింది, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు 1750 కోట్లు ఇచ్చారని. మరి 1750 కోట్లు ఆ రోజు నాయకులకు ముట్టిందంటే ఈ స్టీల్ ప్లాంట్ అమ్మితే ఎంత ముట్టుందో చెప్పండి. ఎంత ముట్టుంది? ఎన్ని వేల కోట్లు ముట్టుంది ఈ స్టీల్ ప్లాంట్ విలువ? మన వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు చాలా పద్ధతిగా చెప్పారు. ఆయన 3 లక్షల కోట్లని. 3 లక్షలు కాదండి, ఇది 5 లక్షల కోట్లు. రేపు అదానీ తీసుకోగానే 10 లక్షల కోట్ల విలువైన ప్లాంట్. ఈ రోజు అదానీ ఆస్తి 12 లక్షల కోట్లయితే మన విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకుంటే ఇంకొక 10 లక్షల కోట్లు పెరుగుతుంది. వాళ్ళకి ఇంత డబ్బు ఇక్కడ వస్తుంది, మన గురించి పట్టించుకోరు. అందుకనే మనం ముందు అవగాహనతో పోవాలా. మనం ఏదో చెప్పుకుంటా తిరుక్కుంటే ఎవడో చేస్తాడు అనుకుంటే ఎవడో చేయడు. మనం పోరాట పదాన్ని ఎంచుకోవాలా. మన నిరసన కార్యక్రమాలు తెలియజేయాలా. నిరసన తెలియజేయడానికి మనకొక పద్ధతి, ఒక రూపురేఖ ఉండాలా. రూపురేఖలు లేకుండా మనం ఎవరో అర్థం కాం. అందుకే నేను చెప్తున్నా, పెరియార్ మార్గంలో నడుద్దాం. పెరియార్ ఒకటే చెప్పాడు, నల్ల బ్యాడ్జీల ఉద్యమం చేపట్టాడు బ్రిటిష్ కాలంలోనే, బ్రిటిష్ పోలీసులకు వ్యతిరేకంగా. ఆ రోజున పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయటం మొదలుపెట్టారు. చేస్తే అట్లా కాదని చెప్పి నల్ల బ్యాడ్జీలు కాదు, నల్ల చొక్కాల ఉద్యమం మొదలుపెట్టాడు. ఎప్పుడు 1945లోనే. పెరియార్ ఆయన వయసు అప్పుడు 65 సంవత్సరాలు. ఆ
ఉద్యమం ఫలితమే ఈ రోజున బ్లాక్ షర్ట్స్ మూవ్మెంట్ ఊపందుకుంది. కాబట్టి తమిళనాడులో ఈ రోజున బీసీల ప్రభుత్వం, ఎస్సీల ప్రభుత్వం, ఎస్టీల ప్రభుత్వం, ముస్లింల ప్రభుత్వం నడుస్తుంది. అక్కడ వేరే కులాల ప్రభుత్వాలు నడవు. జయలలిత బ్రాహ్మణ ముఖ్యమంత్రి అయినా బీసీల మాట వినాల్సిందే. అందువలనే అక్కడ శాలం ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయటాన్ని రద్దు చేశారు తమిళనాడులో. ఈ దృష్టితో మనం ఒక నల్ల చొక్కాల ఉద్యమం మొదలు పెట్టండి. నేను అందుకే నల్ల చొక్కా వేసా. ఈ ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా, ఎస్సీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా, ముస్లింలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా నేను నల్ల చొక్కాల ఉద్యమం స్టార్ట్ చేశా. నల్ల చొక్కాలేయండి, ఆడవాళ్ళు నల్ల చొక్కాలు వేస్తే, నల్ల చీరలు వేస్తే బాగుండదు అనుకుంటే నల్లటిది వస్త్రం ఏదైనా షాల్ లాంటిది కప్పుకోండి. ఈ నిరసన మీరు తెలియజేయండి. ఊరు వాడలా, ఆఫీసులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇచ్చేయండి. దీనికి పోలీస్ పర్మిషన్స్ అక్కర్లా, మిమ్మల్ని ఎవరు పట్టుకోరు. భయపడాల్సిన అవసరం లేదు. నల్ల చొక్కాల ఉద్యమం ద్వారా మనం ముందుకెళ్దాం. మనకున్నటువంటి ఏదైతే అన్యాయాలు జరుగుతున్నాయో దాన్ని నిలదీద్దాం. నిలదీయటానికి మీరేం చేయక్కర్లా, రోడ్డు మీదకి రావక్కర్లా, ధర్నాలు చేయక్కర్లా. నల్ల చొక్కాల ఉద్యమం ద్వారా దీన్ని నిరసన తెలియజేద్దాం. ప్రతి ఆఫీసులో, ప్రతి చోట, ప్రతి స్టీల్ ప్లాంట్ లో కూడా మనం ఇది చేయాలా. ఇంకొక మాట, ఎట్లా అయితే అమరావతిలో రైతులకి ఎకరానికి 1250 గజాలు ఇచ్చారో మనకు కూడా ఇక్కడ అలాగే ఇమ్మందాం. ఖాళీగా ల్యాండ్ చాలా ఉంది. ఇందాక శోభనాథేశ్వరరావు గారు చెప్పినట్టు భూమి కోసం మనం ఫైట్ చేద్దాం. ఆ ఫైట్ చేసే వరకు నేను మీతో ఉంటా. ఈ 64 గ్రామాలలో నేను కూడా మీ అప్పారావు గారితో, మీ నాయకులతో నేను కూడా తిరుగుతానని చెప్పి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అప్పారావు గారికి, వారి మిత్రులకి, పరందామయ్య గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇంత పెద్ద ఎత్తున 64 గ్రామాల నుండి నిర్వాసితులందరూ కూడా, ఏదైతే నిర్వాసితుల ఐక్య సంఘం, కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ పిలుపు మేరకు మా మీద ఒక నమ్మకం, ఒక గౌరవం మీద ఇంతమంది, వేలాది మంది మీరు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చేతులిచ్చి నమస్కరిస్తున్నాను. మిత్రులారా, ఈ యొక్క సభ చాలా మంది రోడ్డు అంటే వెళ్ళిపోయిన కొత్త వాళ్ళు కానీ, ఇక్కడున్న అపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ అందరూ కూడా ఏ రాజకీయ నాయక సభ ఇన్ని వేల మంది హాజరయ్యని చెప్పి చాలా మంది చూస్తున్నారు. ఎక్కడ ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకుడైనా సభ పెడితే ఇన్ని వేల మందిని గ్యాదర్ చేస్తే సుమారు ఈ రోజు సభ ఖర్చులకు 30 నుండి 40 లక్షలు అయ్యేది. కానీ ఈ సభకి మీరందరూ డబ్బులు ఇచ్చి సభని నిర్వహించారంటే ఇది భవిష్యత్తులో ఎక్కడ జరుగుండదు. ప్రజలే డబ్బులు ఇచ్చి సభలు పెట్టి ఈ సభల ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారంటే ఇది బహుశా నాకు తెలిసి రాష్ట్రంలో ఇది మొదటి సభ అయి ఉంటుంది. ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఏదైతే హామీ ఇచ్చాయో ఆ హామీ మాట మీద నిలబడాలని మనం గత 3 నెలలు పెట్టి మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ మన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇక్కడున్న రాజకీయ ప్రతినిధులకు ఎలాగుందంటే వాళ్ళు వస్తారు, కూర్చుంటారు, ఎవరో 4 మాటలు చెప్తే 4 చప్పట్లు కొట్టి వెళ్ళిపోతారని ఆలోచన ఉన్నారు ఇక్కడ రాజకీయ నాయకులు. అలాగే ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. 8,000 మంది ఉన్నారంటున్నారు, కానీ చూస్తే 100-200 మంది నిర్వాసితులు ఉన్నారు. కానీ నిజమైన నిర్వాసితులందరికీ ఉద్యోగాలు ఇచ్చారంట. మరి మిగిలిన నిర్వాసితులందరూ దొంగ నంబర్లు అని చెప్పిస్తున్నారు ఈ నాయకులు. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దొంగలు. మరి మీరు ఏ విధంగా ఒకప్పుడు ఓట్లు వచ్చినప్పుడు మనందరికీ ఏం చెప్తున్నారు రాజకీయ నాయకులు? మేము అధికారంలోకి వస్తే మీ అందరికీ నిర్వాసులందరికీ శాశ్వత పరిష్కారం చేస్తానన్నారు. చెప్పారా లేదా? మనందరికీ మేనిఫెస్టోలో పెట్టారా లేదా పార్టీలన్నీ? కానీ ఈరోజు ఏం చేస్తున్నాయి?
ఈరోజు ఏం చేస్తున్నాయి ఈ పార్టీలు? ఈరోజు గెలిచిన కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? కనీసం మాట్లాడే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఒకప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం, నేను 10 సార్లు మీడియాలో కూడా మాట్లాడుతున్నాను, ఇదే కూటమి ప్రభుత్వం మనం చేస్తున్న ధర్నాల దగ్గరికి, దీక్షల దగ్గరికి వచ్చి ఇప్పుడున్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు, అలాగే బీజేపీ పెద్దలు అయితే నేరుగా మనం ఢిల్లీ తీసుకెళ్లి మంత్రాలు చేశారు. ఏం చెప్పారు? అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం కానీ గెలిచిన వెంటనే మీ నిర్వాసాలందరికీ శాశ్వత పరిష్కారం చేస్తానని మాట ఇచ్చారు. మరి ఈరోజు ఆ మాట ఏమైందని చెప్పేసి సభ ద్వారా మీ అందరినీ అడుగుతున్నాం, మీ కూటమి ప్రభుత్వ నాయకులందరినీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే మరి ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన అభిమాని కూడా. నేను చిన్నప్పటి నుండి నేను మెగా అభిమాని. ఆయన నిజంగా పార్టీ పెట్టి నిజంగా ఆయన కానీ గెలిస్తే ఎన్నాళ్ళు బట్టన్న నిర్వాస సమస్య పరిష్కారం అవుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వ్యక్తిని మీ అందరితో పాటు నేను ప్రధానంగా. మరి ఆయన కూడా గెలక ముందు మనతో 4-5 సార్లు కూర్చున్నారు. మీ సమస్య ఏంటి? ఎన్ని సంవత్సరాలు పెట్టి ఉండిపోయింది? ఎందుకు పరిష్కారం అవ్వట్లేదు? ఎక్కడ లోపం అని చెప్పేసి మనల్ని అడగడం కూడా జరిగింది. క్లియర్గా మనం చెప్పాం, 45 ఏళ్ల బట్టి మా సమస్య ఇలాగే ఉండిపోయింది. ఈ భూములు ఇచ్చిన రైతులందరం కూడా ఈ రోజు ఈ క్వార్టర్స్ లో మా తల్లులందరూ పాస్ పనులు చేసుకొని బతుకుతున్నారు. ఈ రోజు మా స్టూడెంట్స్ అందరూ కూడా ఆర్కాట్ మార్చుకొని ఐటీఐ డిప్లొమా చేసి పెట్రోల్ బంకుల్లోనో, ఆటో డ్రైవర్లోనో, లేదా దొంగలుగా ఇంకో రకంగా మారిపోయారు. కానీ ఈ స్టీల్ ప్లాంట్ అంచులంచులుగా ఎదిగి జాతీయ స్థలంలో అది పెద్ద పేరు తెచ్చిన స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చిన రైతులు మాత్రం ఈ రోజు గురువులో ప్రసాదాలు తింటూ బతుకుతున్నాం సార్ అని చెప్పి నేరుగా మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి చూపించడం జరిగింది. మరి దాన్ని ఆయన అది చూసి చలించిపోయారు. ఆయన ఖచ్చితంగా నేను న్యాయం చేస్తామన్నారు. నేను ఈ సభ ద్వారా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, మీరు ఖచ్చితంగా చేయాలి. మీ మీద ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారి నుంచో పెడితే 95,000 మెజారిటీ వేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని మీకు కట్టబెట్టాం. అలాగే ఎంపీ గారు సార్ ఒక్క నిమిషం పర్లేదు సార్, కంటిన్యూ. అలాగే ఎంపీ గారి భర్త గారికి కూడా ఎంతో చదువుకున్న వ్యక్తి, విద్యావంతులు. ఈయన ఎంపీగా కానీ గెలిస్తే మనలాగే వయసులో ఉన్నవారు మన బాధ సాధలు అన్ని కూడా తెలుసుకొని పార్లమెంట్ లో మాట్లాడుతారని చెప్పి ఆయనకి కూడా మనం గెలిపిస్తే ఈ రోజు ఆయన కూడా కనీసం మన బాధ కూడా వినే పరిస్థితిలో లేరు. మొన్న ఎంపీ గారు మా సమస్యలు చెప్పుకుంటూ ఆగండి అంటే స్పీడ్ గా నడిచి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. సార్ నిర్వాసితులు గత 45 ఏళ్ళు బట్టి మేము స్టీల్ ప్లాంట్ పరిష్కారం కోసం ఎంతో ఏళ్ళ బట్టి ఎదురు చూస్తున్నాం. మరి దీనికి పరిష్కారం ఎప్పుడు జరుగుతుంది? మరి మీరు మాకు హామీ ఇచ్చారు, మరి దీని పరిష్కారం కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి మాట్లాడే సందర్భం ఉండాలి కదా అని చెప్పేసి అంటే చేద్దాం అంటారు. మరి ఎప్పుడు చూస్తారు, ఎప్పుడు చేస్తారు? అందులో భాగంగా మరి స్టీల్ ప్లాంట్ లో ఈ మధ్యకాలంలో కొన్ని వేల మందిని కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. ఆ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా లోకల్ గా ఉన్నంత వాళ్ళందరినీ ఆధార్ కార్డు అడ్రస్ చేసుకొని లోకల్ గా ఉన్నంత వాళ్ళందరినీ కూడా తొలగించారు. అందులో మరి ముఖ్యంగా నిర్వాసితులు కూడా సుమారు 500-600 మంది నిర్వాసితుల్ని ఎంప్లాయ్మెంట్ సీనియర్ ద్వారా వెళ్ళినట్టు వాళ్ళు తొలగిస్తారు. మరి కూటమి ప్రభుత్వం మీరు కూడెట్టడానికి ఉన్నారా? మా కడుపు ముందు కూడు లాక్కడానికి మీ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా అడుగుతున్నా మిత్రులారా. మరి మీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, అందుకోసమే అడుగుతున్నాం. ఖచ్చితంగా దీని పరిష్కార మార్గం చూడాలి. ఎందుకు మాట్లాడలేదో మాకు అర్థం కావట్లేదు. ప్రతిపక్షంగా ఉన్నోళ్ళు కూడా మాట్లాడట్లేదు, అధికార పార్టీ ఉన్నోళ్ళు కూడా మరి స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల కోసం మాట్లాడట్లేదు. కానీ ఈ సమస్యని ఎప్పుడు కూడా ఎలక్షన్ కి మేనిఫెస్టో గా చూస్తున్నారు తప్ప మళ్ళీ ఎలక్షన్ లో వాడుకోవడానికి చూస్తున్నారు. కానీ మనం కానీ ఎంత ఆశతో ఎదురు చూస్తున్నామో ఆ ఆశను మాత్రం మనల్ని చంపేస్తున్నారు. అందుకోసమే మనం
ఈరోజు ఇన్ని వేల మంది ఒక వేదికగా ఏర్పడ్డామంటే కారణం రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ఈరోజు మీ అందరినీ పిలిపించాం. దీనికి మరి చాలా మంది పెద్దలు వచ్చి చాలా సలహాలు సూచనలు ఇచ్చారు. అందుకోసం మనం ఇప్పుడున్న ప్రభుత్వాలకి రేపొద్దున్న ఈ మీటింగ్తో మనం వదిలిపెట్టాం. మాకు కానీ పరిష్కార మార్గం కానీ చూడకపోతే ఏ నాయకుడిని అయినా సరే మీ ఆఫీసులు కానీ మీ ఇళ్లను కానీ ముట్టడించే పరిస్థితి తీసుకొస్తాం. ఈ సందర్భంగా మిత్రులారా నిజంగా చెప్తున్నాం. ఎందుకు చెప్తామంటే మాకు కడుపు మండుతుంది. ఈ రోజు మా పిల్లలు కానీ మా తల్లులు కానీ అందరం ఆకలి మంటలతో ఉన్నాం. నిన్ను ఓటేసి గెలిపించాం. దేనికి గెలిపించాం? మా సమస్య తీర్చడానికి నేను గెలిపించాం. నువ్వు మా సమస్య కానీ తీర్చకపోతే ఖచ్చితంగా తిరుగుబడతాను చేస్తాం. ఖబర్దాలని చెప్పి ప్రభుత్వానికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు ఇక్కడ స్టీల్ ప్లాంట్ లో 8 సంవత్సరాలు బట్టి ఒక నోటిఫికేషన్ లేదు. అలాగే స్టీల్ ప్లాంట్ చూస్తే బ్లాక్లుగా అమ్మేస్తున్నారు. మిగిలిన భూమి అన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తున్నారు. మరి మన పరిస్థితి ఏంటి? మరి మనకెవడో న్యాయం చేస్తాడు? ఏ ఒక్కడైనా మన కోసం మాట్లాడుతున్నారా? ఏ ఒక్క నాయకుడైనా మన కోసం మాట్లాడుతున్నారా? ఒకసారి అర్థం చేసుకోండి. అందుకోసం భవిష్యత్తులో మరి ఈ ప్రభుత్వాలు మాత్రం ముందుకొచ్చి పరిష్కార మార్గం కింద చూడకపోతే ఖచ్చితంగా మాకెవరికి అన్యాయం జరిగినా, ఈ యొక్క ప్రభుత్వాలకు అన్యాయం జరిగినా అది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే హత్యలుగా మీరు గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. అలాగే ఈ మధ్యకాలంలో ఒక మీడియా చూశారు, సోషల్ మీడియాలో స్కూల్ పిల్లలు ఒక 6గురును ఒక టీచర్ కూర్చొని, అయ్యో డిప్యూటీ సీఎం గారు మాకు స్కూల్కి వెళ్ళడానికి రోడ్ లేదండి, దయచేసి రోడ్ వేయించని చెప్పి సోషల్ మీడియాలో పెడితే ఇమ్మీడియట్లీగా స్పందించి రోడ్డు వేయిస్తున్నారు. అలాగే లోకేష్ గారు కూడా ఎక్కడైనా ఏదైనా స్కూల్లో అయితే స్పందిస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు పెట్టి మా బాధసాధలు రోడ్డు మీద కూర్చొని మా తల్లులు కానీ మేము కానీ ఎండలోని వాళ్ళని కూర్చొని మా పరిష్కార మార్గం చేయండి అని చెప్పేసి అంటే మా బాధసాధలు మీకు వినబడట్లేదా? మా బాధసాధలు మా కడుపు మంటలు మీకు వినబడట్లేదా? మా పరిష్కార మార్గం మీద చూసే పరిస్థితి మీకు కనబరచట్లేదా? అందుకోసం మీరు ఖచ్చితంగా దీని పరిష్కార మార్గంగా చూడకపోతే మళ్ళీ మేము వచ్చే నెలలో మేము భవిష్యత్తు కార్యాచరణ పెద్ద ఎత్తుగా మళ్ళీ రూపొందిస్తున్నాం. దానికి మేము వచ్చిన వాళ్ళమే కాదు, మిగతా పిల్లలు, భార్య పిల్లలు అందరూ కుటుంబ సభ్యులతో కూడా అవసరమైతే ఈ హైవే దిగ్బంధంగా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా భూముల మీద మేము కూర్చొని ఆక్రమణ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే మిత్రులు మనకి మరి చాలా మంది గోపాల్ గౌడ్ గారు కానీ, వడ్డే సోమనాథేశ్వరరావు గారు కానీ, శ్రీనివాసరావు గారు కానీ, పూర్ణచంద్ర గారు కానీ, రమణమూర్తి గారు, మరి ముఖ్యంగా మన మహాదేవ్ గారి కోసం మీకు ఒక్క నిమిషం చెప్పాలి. పెద్దలు మహాదేవ్ గారు, ఈయనకి 6 నంబర్ లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా వైజాగ్ లో లేరు. స్టీల్ ప్లాంట్కి వీళ్ళకి సంబంధమే లేదు. కానీ మన స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు పడుతున్న బాధలన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చూశారు. ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉంది. ఆ సమస్యలన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మన వెంట ప్రతి గ్రామ సభలు తిరిగి ఆయన సొంత డబ్బులతో ఇక్కడ లాడ్జ్ తీసుకొని ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఉండి ప్రతి మీటింగ్ కి ఆయన ఆర్థిక సాయం చేసుకుంటూ మనకి ప్రోత్సహించి ఈ రోజు ఈ సభకి కంకణం కట్టి విజయవంతం చేయడానికి ముందుకు వచ్చినందుకు మన అందరి తరపున మహాదేవ్ గారికి అందరి తరపున మేము శుభాకాంక్షలు అభినందన తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా మరి మిత్రులందరూ ఏదో ఇలా ఆర్కార్డులు తీసుకురమ్మన్నారు, ఏదో ఉట్టు పుణ్యానికి తీసుకురమ్మన్నారు. మీ అందరినీ మీటింగ్ అయిన తర్వాత ప్రతి గ్రామం నుండి మన వాళ్ళందరూ తీసుకొని దాన్ని మేలు చేసి మళ్ళీ మనం హైకోర్టు కానీ సుప్రీంకోర్టు దానికి పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మీటింగ్ అయినంత వరకు కూడా మీరందరూ ఉండాలి. ప్రతి ఒక్కరు సార్లు అందరూ చెప్పే విషయాలన్నీ విని భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలంటే నెక్స్ట్ కార్యక్రమం తీసుకున్నప్పటికీ ప్రభుత్వం దిగొచ్చి సమస్య పరిష్కారం దిశగా తీసుకెళ్లాలని చెప్పి మీ అందరినీ మనందరం కలిసి నెక్స్ట్ కార్యాచరణ మాత్రం పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేస్తున్నటువంటి
మా 64 గ్రామాల కమిటీ సభ్యులకు, మరి ముఖ్యంగా గంగవారం మిత్రులకు నేను ఎందుకంటానంటే, గంగవారి కమిటీ మిత్రులు అయితే ప్రతిరోజు మా అంగదేవుడు బాలు చాలా మందిని జగనం మా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం, మొదటి ఉదయం నుంచి ఇప్పటి వరకు కార్యక్రమంలో పాల్గొన్న మా గంగవారి కమిటీ కానీ, అలాగే అగనపూడి కమిటీ కానీ, వడ్లపూడి కమిటీ కానీ, పెదగంటేడు కమిటీ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకొని సెలవు తీసుకుందాం. జై హింద్. సభకు నమస్కారం. మనకి ఈ సమావేశం నిర్వహించుకోవడానికి సాయంత్రం 5 గంటల వరకే మనకి యాక్చువల్గా సమయాన్ని ఇచ్చారు. మా పూర్ణచంద్ర గారు రిక్వెస్ట్ చేయడం వల్ల కాస్త అటు ఇటుగానైనా సరే సమావేశం కంప్లీట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇవాళ చాలా సుదినం. ఎంతమంది నిర్వాసితులు ఒక్క చోట చేరి వాళ్ళ గర్జన వినిపించడానికి, ఆ గర్జన ఎలాంటిదంటే చంద్రబాబు నాయుడికి వినబడేటట్టు, అలాగే మోడీకి వినబడేటట్టు చేసేంత గర్జన చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మేము చాలా కాలం నుంచి ఈ ఐక్యత కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ సమస్య ఒకటి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవుతుందా లేకపోతే పబ్లిక్ లోనే నడుస్తుందా అన్నది. అంతకన్నా ముందు ఆ స్టీల్ ప్లాంట్ రావడానికి కారకులైన మీరందరూ కూడా భూములు ఇవ్వడం వల్ల ఇవాళ స్టీల్ ప్లాంట్ అక్కడ ఉందో దాని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. మీ భూములు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. 8,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినా అరకొర ఉద్యోగాలు ఇచ్చారు తప్ప, కొన్ని కాంట్రాక్ట్ లాభాలు ఇచ్చారు తప్ప పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదు. అలాగే మిగిలిన 8,000 మందికి కూడా ఇవాళకి కూడా ఉద్యోగాలు లేవు. నేను వడ్లపూడి గ్రామంలో పాదయాత్ర చేసినప్పుడు చూస్తే చాలా మంది పాపం మహిళలు భూములు పోగొట్టుకున్న వాళ్ళు ఆఫీసర్ల ఇళ్లలో పని మనుషులుగా పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నామో ఒక్కసారి మనం చూసుకోవాలి. మన పెద్దలు చెప్పారు, మన గోపాల్ గౌడ్ గారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారు చెప్పారు, మీకు మహిళలు ముఖ్యంగా ఈ నాయకత్వాన్ని తీసుకోవాలి, మహిళలకి నాయకత్వాన్ని నడిపించాలి, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి లాగా మీరందరూ ఉండాలని చెప్పి ఆయన కోరారు. అంతేకాదు ఇప్పుడే మా మిత్రులు మహాదేవ్ గారు చెప్పారు, గోపాల్ గౌడ్ గారు వెళ్ళిపోతూ ఒక మాట చెప్పారు. ఏంటంటే మీరందరూ ఐక్యంగా సమిష్టిగా పోరాటం చేయండి. నేను స్టీల్ ప్లాంట్ లో ఉండి స్టీల్ ప్లాంట్ వినియోగించుకుంటా మిగిలిన 7,000 ఎకరాల భూమి మీ అందరికీ పంచే విధంగా నేను సుప్రీంకోర్టులో నేనే వాదించి నేను ఆర్డర్ పట్టుకొస్తాను అని చెప్పారు. అది ఎంతో శుభదినం. అదే మనకి ఈరోజు ఎంతవరకు కూడా మనకు నాయకత్వం వహించేవాళ్ళు కానీ, ఈ ప్రాంతానికి నాయకత్వం వహించే వాళ్ళు మన బాధ్యత తీసుకోవడం కానీ జరగలేదు. నిజానికి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఈ పాలన తీసుకోవాలి. బల్లా శ్రీనివాస్ గారు ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పారు, మా పూర్ణచంద్ర గారు చాలా విపులంగా చెప్పారు వారి గురించి. ఎలక్షన్ ముందు మీ దగ్గర నుంచి ఓట్లాడడానికి వచ్చారు, మీరు ఓట్లేసి గుద్ది రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించిన తర్వాత ఆయన మనకి ఏమయ్యారో తెలియదు. ఈవేళ విశాఖపట్నం ఉక్కువేటిలో నిర్వాసితులైనటువంటి 6,000 మంది ఉద్యోగాలు పోతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఒక్క మాట్లాడైనా మాట్లాడారా? ఒక్క పలికిరింపైనా చేశారా? ఈ 6,000 మంది ఉద్యోగాలు లేక ఎలా బతుకుతారు? వాళ్ళ పిల్లల్ని ఎలా పోషిస్తారు? వాళ్ళ నెలవారీ ఇన్స్టాల్మెంట్లన్నీ ఎలా కట్టుకుంటారు? ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు? ఏదైనా ఆరా తీసారా? మీరు వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్నాం కానీ ఉన్న ఉద్యోగాలు పోగొట్టే పరిస్థితి తీసుకొచ్చి నిర్వాసితిని నట్టేట ముంచారు. ఇవాళ ఇంకా ఎంతమందిని తీస్తారో తెలియదు. కానీ మనం ఒకటే డిమాండ్, నేను ఎక్కువ సమయం మీకు తీసుకోను. ఒకటే డిమాండ్, ఒకటే మాట మీద ఉందాం. మొత్తం 64 గ్రామాల ప్రజలందరూ కూడా ఒక్క మాట మీద ఉండి మా భూములు మాకు తిరిగి వెనక్కి ఇవ్వాలి, ఒకటే ఇవ్వాలి. మా భూములు ఇవ్వకపోతే ఆ భూముల్లోకి మేమే వస్తాం, మేమే కాపురాలు చేస్తాం, మేమే అక్కడ తిష్ట వేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించే విధంగా అంత ధైర్యంగా మనం ఉన్నప్పుడే మన డిమాండ్ సఫలీకృతం అవుతుంది. మీ అందరికీ కూడా
మేము చాలా మంది మీకు తెలియకుండా కూడా బోల్డంత మంది వర్క్ చేస్తున్నారు. ఈవేళ మహాదేవ్ గారు ఉన్నారు. ఈ సమావేశం జరగడానికి ముఖ్య కారకుడు మహాదేవ్ గారు. ఆయన ఒంటి చేత్తో ఎంతమందిని కదిలించగలిగారంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు. మనం చూసారా, మనకి స్టీల్ ప్లాంట్ వచ్చేటప్పుడు కూడా ఉద్యమం అమృతరావు గారు గుంటూరు వాసి అయిన అమృతరావు గారు నిరాహారం దీక్ష చేసి మన స్టీల్ ప్లాంట్ సాధించారు. ఈవేళ మన మహాదేవ్ గారు కూడా గుంటూరు వాసే. గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి చూసారా, మన నాయకులు ఎవరు చేయనంత పని ఆయన ఒక్కరు చేశారు. మొత్తం కదిపారు. అప్పారావు గారిని నిద్రపోనివ్వలేదు, పరందామి గారిని నిద్రపోనివ్వలేదు, భాస్కర్ని నిద్రపోనివ్వలేదు. మొత్తం మొత్తం అన్ని గ్రామాల్లో కూడా పాదయాత్ర చేసి మిమ్మల్ని అందరినీ కదిలించడానికి కారణమైన ఆయన్ని మనం ఒకసారి అందరూ చప్పట్ల ద్వారా ఆయనకి అభినందనలు తెలపాలి. అంత గొప్ప కార్యక్రమం ఇంత చేసి ఇవాళ ఎంత నిరాడంబరంగా కూర్చున్నారో చూడండి, ఎంత కామ్గా. ఇవాళ మనకి ఒకటే డిమాండ్ అమ్మా, మళ్ళీ చెప్తున్నాను, మనం ఈ డిమాండ్ సాధించుకోవాలి. మనం ఏంటంటే మన భూములు మనకు వచ్చే వరకు కూడా పోరాటం చేసుకోవాలి. ఎందుకంటే మన భూములు మనకు గనక ఇవ్వాలనే డిమాండ్ ఉంటే మనకి అంతా న్యాయం జరుగుతుంది. తర్వాత నెలకు 25,000 రూపాయలు ల్యాండ్ రోజర్స్ అందరికీ కూడా ఇవ్వాలనే డిమాండ్ ఇవ్వాలి కాదు. మేము ఉత్తరాంధ్ర ప్రజా సమితి ద్వారా మొదటిసారి మేము ర్యాలీ పెట్టినప్పుడు అప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు అందరూ వచ్చారు. ఆ ర్యాలీలో ఫస్ట్ తీర్మానం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆ డిమాండ్ జరుగుతూనే ఉంది. అందువల్ల మనం ప్రజా పోరాటము చేద్దాం, న్యాయ పోరాటం చేద్దాం. మనందరం వచ్చే మళ్ళీ నెక్స్ట్ సమావేశానికి ఇంతమంది కాదు, ఇంకా 64 గ్రామాల నుంచి కూడా మొత్తం వచ్చేటట్టు చేద్దాం. మీకు ఎంత కడుపు రగిలితే ఈవేళ ఈ సమావేశానికి వచ్చి పాల్గొన్నారు. మీరు రగిలిపోతున్నారు. ఎప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుందని పూర్ణచంద్ర గారు చెప్పారు. ఎన్నికలు జరిగిన ప్రాంతంలో మాత్రమే అక్కడ ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ కాకుండా ఆపారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం విశాఖపట్నం స్టీల్ ఆపలేదంటే దాని పాపం ఎవరిది? మన ముఖ్యమంత్రిది, మన ఎంపీది, మన ఎమ్మెల్యేది. వీరు నిజంగా అడిగుంటే డెఫినెట్ గా కూడా ఇది కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండేది. ఇంత కష్టపడాల్సిన పరిస్థితి మనకు ఉండేది కాదు. దయచేసి మిత్రులారా, మనందరం కూడా ఐక్యంగా ఉందాం, ఐక్యంగా పోరాడదాం, మన భూములు మనం సాధించుకుందాం. థ్యాంక్ యూ. అధ్యక్షులు, విశాఖ ఉక్కు నిర్వాసితుల ప్రజా గర్జనకి విచ్చేసినటువంటి మిత్రులకు, సోదరులకు, సోదరీమణులకు అందరికీ రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున మొట్టమొదట నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడో పోగొట్టుకున్నటువంటి భూములు నిర్వాసితులైనటువంటి మీరు పొట్ట చేత పట్టుకుని ఏమీ లేక మా భూములు మాకు కావాలి, మా భూములు ఇస్తారా లేదా అనేటువంటి పద్ధతుల్లో ఒక ఆందోళనలో పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి మీ అందరికీ మరీ పోరాట అభినందనలు. మిత్రులారా, ఈరోజు ముఖ్యమైనటువంటి సమస్య మనం గనక పరిశీలిస్తే మొట్టమొదట ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకోవడం కోసం 32 మంది అమరులయ్యారు. ఆ తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నడిపించడానికి వేల మంది కార్మికులు కష్టపడి శ్రమపడి తమ శ్రమనంతటినీ కూడా రక్తాన్ని చిందించి మొత్తం వేల లక్షల కోట్ల రూపాయలు సంపదని ఈ పాలకులకు అందించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటి పరిస్థితి ఏంటి? ఇప్పటికి సంబంధించినటువంటి దాంట్లో నిర్వాసితులకు సంబంధించిన దాంట్లో వాళ్ళకి సుమారు 9,000 ఎకరాల భూమి ఎవరికి ఇవ్వకుండా వాళ్ళ చేతుల్లో ఉంది. మరి ఇప్పుడు మనం అడగవలసింది ఏమిటి, సాధించుకోవాల్సింది ఏమిటి అని అంటే ఈ 9,000 ఎకరాల భూమిని ఇక్కడ ఉండేటువంటి నిర్వాసితులకి అందరికీ కూడా పంచాలి. పంచడమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా పంచిన దాంతో పాటు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఆ భూమిలో సాగు చేసుకోవడానికి కావాల్సినటువంటి వనరుల్ని, సౌకర్యాలని అన్నిటినీ కూడా అందించాలి. అక్కడ ఆ భూమి మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి అని చెప్పి మనం పాలకులందరినీ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది, ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, ఈ రోజు సంబంధించినటువంటి దాంట్లో పునరావాసం అనేటువంటిది చాలా పెద్ద సమస్య, ప్రధాన సమస్యగా ఈ రోజు మొత్తం
రాష్ట్రాన్ని దేశాన్ని కూడా అతలాకుతలం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నా ముందు ఒక మిత్రులు మాట్లాడారు, ఆ పోత చంద్రరావు గారు, ఏంటంటే మొత్తం పోలవరం పునరావాసానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ రోజు పోలవరం పునరావాసానికి సంబంధించినటువంటి దాంట్లో 300 గ్రామాలు పూర్తిగా ఆదివాసీలు, గిరిజనేతర పేదలు నివసిస్తున్నటువంటి భూములన్నీ కూడా మొత్తం అడవి భూమి అంతా కూడా అక్కడ పోలవరం నిర్వాసితులు పూర్తిగా సర్వస్వం కోల్పోయారు. వాళ్ళకి సరైనటువంటి పునరావాసం కావాలని, భూమికి భూమి కావాలని, అడవికి అడవి కావాలని చెప్పి అహోరాత్రులు కష్టపడి జైలుకి వెళ్ళి నిర్బంధాలకు ఎదుర్కొని మొత్తం మాకు పునరావాస సమస్యని పరిష్కరిస్తారా లేదా అనేటువంటి పద్ధతుల్లో చదువు రానటువంటి గిరిజనులు, అడవి నుంచి బయటకు వచ్చినటువంటి గిరిజనులు మాకు సాధిస్తారా లేదా అని చెప్పి గొడవ చేశారు. ఈ రోజు మిత్రులారా, మోడీ ప్రభుత్వంలో కానీ లేకపోతే రాష్ట్రంలో ఉండేటువంటి ఇక్కడ కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళందరూ చెప్పేటువంటిదంటే ఈ రోజు మనం పరిశీలిస్తే అన్ని చోట్ల కూడా పునరావాస సమస్య అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి భూములన్నింటినీ కూడా మొత్తం లాగి వేసుకుని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి అమ్మివేస్తున్నటువంటి ఈ పాలకులను చూస్తూ ఉంటుంటే మొత్తం రాష్ట్రంలోనూ దేశంలోనూ పునరావాస సమస్య అనేటువంటిది ప్రధానంగా ఉంది. ఆ సమస్యలో భాగంగానే ఇప్పుడు మీరు ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పునరావాసానికి సంబంధించినటువంటి మీరందరూ కూడా మా భూమి మాకు కావాలి, మాకు కూడా మేము జీవించడానికి కావాల్సినటువంటి మా బ్రతుకు మాకు కావాలి అని చెప్పి పోరాడుతూ ఉన్నారు. తప్పకుండా మీ పోరాటం విజయవంతం అవుతుంది. ఈ పోరాటం ముందుకెళ్తారు. మీరు సాధించుకోవాల్సినటువంటి అందరూ కూడా తప్పకుండా సాధించుకుంటారు అని చెప్పి ఆ సాధించుకోవటానికి రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా మీ వెంట ఉంటుంది, నడుస్తుంది అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే నా ముందున్న నా మనుషులు, నిర్వాసితులు అనబడే భూదాతలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా గురించి మీకు బహుశా ఏమీ పరిచయం అక్కర్లేదు అనుకుంటా. మీ అందరిళ్ళకి వచ్చానా? నన్ను చూడని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరుగా. మీలో ఒక్కడిని నేను, కాకపోతే నాకు కార్డు ఒక్కటి లేదు, అంతే తేడా. మీతో నేను మీ గ్రామాలకు వచ్చి మిమ్మల్ని చూసి మీ ఇల్లు ప్రతి ఇల్లు చూసిన తర్వాత నాకు ఎంత బాధ కలిగిందంటే, పుణ్యానికి పోతే పాపం ఎదురైంది. అన్ని వేల ఎకరాల భూమి ఎవరైనా తెల్లారుజామున 4 గంటలకు లైన్లో నిలబడి మా భూమి తీసుకొని నేను ఇస్తారా? బహుశా ప్రపంచంలో మీరు ఒక్కళ్ళే ఇస్తారేమో, అంత మంచితనం మీ దగ్గరే ఉంది, ఎక్కడా లేదేమో, ఇక ముందు రాబోదు కూడా. అలా లైన్లో నిలబడి మీరు భూములు ఇస్తే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ప్రభుత్వాలు చేతిలో ఒక కార్డు ముక్క పెట్టి ఉద్యోగాలు ఇస్తామని 40 ఏళ్ల బట్టి మిమ్మల్ని తిప్పుతూ ఉంటే, తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి కొడుకు కూడా వచ్చింది, ఉద్యోగం మాత్రం అలా కార్డులు మారుతున్నాయి. ఎన్ని రోజులు భరించాలి దుర్మార్గాన్ని? నా వల్ల కాల. అందరినీ అడిగింది అదే. 35-40 ఏళ్ళు ఎలా భరిస్తున్నారు ఈ అన్యాయాన్ని? నేనైతే భరించలేను, నా వల్ల కాదు. ఎలా భరిస్తున్నా అంటే, ఏం చేయగలను సార్ అన్నాడు. ఏం చేయగలమో నేను చూపిస్తా, పదాన్ని అడుగుతూ చేద్దాం. ఎందుకు చేయాలి? ఎంతో మంది అన్నారు, సార్ ఈ నిర్వాసితులు కదలరు సార్, వాళ్ళు ఎంత చెప్పినా వినరు సార్. నేను ఒకటే చెప్పా, అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళని ఇన్ని రోజుల పాటు వాడుకున్న రాజకీయ పార్టీల తప్పు. ప్రతి ఎదలా వస్తాడు, నా కోటే అంటాడు, గద్దెనెక్కుతాడు, తర్వాత నువ్వెవరంటాడు. ఎవరినంటే వచ్చే ఎలక్షన్స్ ఇప్పుడు కాదంటాడు. వచ్చే ఎలక్షన్స్కి వస్తే ఈసారి మనకంటే కడుపు మండిపోతుంది, వీడు కాదు కదా వాడికి వేద్దామని వేస్తాం. ఎలా చేసే పని కూడా ఇదే, అంతేగా. ఏదో అన్నారు కదా, అంతకు మించి పెద్ద ఏమీ లేదు తేడా వీళ్ళ మధ్య. అయితే మనం జన్మంతా ఇలాగే ఉందామా చెప్పండి? ఖచ్చితంగా అది మన భూమి. ఒక ఉద్యోగస్తుడు బయటికి వెళ్తే అతనికి ఏమీ నష్టం లేదు, ₹1 పట్టుకుపోతాడు. విఆర్ఎస్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా మీకేం వస్తుంది చెప్పండి? మరి ఉద్యోగస్తుడు వచ్చి భూమి తెచ్చాడా? మరి మీరు మీవే కదా భూములు.
మరి మీకు కూడా రావాలా? 19,000 ఎకరాలు ఖాళీగా పడింది. ఎవడప్ప సొత్తది? మీ అప్పల సొత్తది. మరి ఆ సొత్తు మనం తీసుకోవాలా లేదా? ఆ సొత్తు మనం తీసుకోకపోతే స్వర్గలోకాల్లో ఉన్న మీ అబ్బలు కూడా ఏడుస్తారు. మా భూములు వాడేవడో తింటూ ఉంటారు, ఆ పిల్లలు ఎందుకు అది వెళ్ళి తీసుకోవటం లేదని. దిగుదాం, ఖచ్చితంగా దిగుదాం. పోరాటంలోకి దిగాం, చూపించాం. విశాఖ ఉక్కు ఇప్పటిదాకా విశాఖ పోరాటం ఆ గేటు దగ్గరే ఉంది. తీసుకొచ్చావా లేదా సిటీలోకి? రాష్ట్రం మొత్తం నాయకులను దించావా లేదా? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారిని తెచ్చావా లేదా? మనము ఇంతకు ముందు ఇదే లంకా గ్రౌండ్స్ లో మీటింగ్ పెట్టుకున్నప్పుడు నేను మీకు ఒక మాట ఇచ్చా. ఇదే గ్రౌండ్ లో ఒక సభ పెడతా, ఆ రోజున రాష్ట్రంలో అన్ని నాయకుల్ని తెస్తా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారిని కూడా తెస్తా. ఖచ్చితంగా ఇది ఉద్యమం ముందరికి తీసుకెళ్తా అని మాట ఇచ్చానా? మళ్ళీ మాటిస్తున్నా. వచ్చే నెలలోనే కార్యాచరణ ఇప్పటిలాగా సభలు కాదు, మనము డైరెక్ట్ గా మన భూముల్లోకి వెళ్ళబోతున్నాం, కూర్చుంటున్నాం అంతే. ఎవరికేం దమ్ముందో తెలుసుకోమనండి. మనం సిద్ధం చేయడానికైనా ఆ రోజున అది తాగడానికి 32 మంది చనిపోతే ఈ రోజు మన భూములు కాపాడుకోవడానికి ఇంకో 32 మంది చేయడానికి సిద్ధంగా లేవా? మన మీద ఒక్క లాఠీ పడితే రాష్ట్రం ఊరుకుంటుందా? ఈ ప్రభుత్వం నిలబడగలదా గద్దె మీద? ఒక్క లాఠీకి 1,00,000 ఓట్లు పోతాయి. దించుదాం, మీడియా మొత్తాన్ని దించుదాం. అక్కడ అన్ని కెమెరాలు అక్కడ ఉంటాయి, పట్టేది వస్తాం. మేము వచ్చి మా భూముల్లో కూర్చుంటున్నాం, ఏం చేస్తారా చేయండి. 3 రోజుల పాటు అక్కడే ఉందాం. రాష్ట్రం అట్టుడికి పోతుంది. ఒక్క 5,000 మంది పిల్లలు ఇసుకతాట దగ్గరికి వెళ్ళి రోడ్డు మీద కూర్చుంటేనే ప్రభుత్వం ఉచ్చబోసుకొని ఆ డిప్యూటీ సీఎం నాకు బాగాలేదు ఒంట్లోని అపోలోలో జాయిన్ అయ్యాడు హైదరాబాద్ పోయి. సీఎం ఏమో అసలు దొరకలా, చిరబాబు ఏమో మాయమైపోయాడు. ఇది వీళ్ళ యొక్క ధైర్యాలు. మనం అడ్డం తిరిగితే మనకు వీళ్ళు ఎదురు రాగలరా? వీళ్ళకి ఎంత చులకనైపోయామంటే మనం, ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్తారు, మీరు వృత్తులు మార్చుకోండి, వృత్తులు మార్చుకోకపోతే ఎట్లా అంటారు నిర్వాసితులు. అన్నే మీ ఓట్లతోనే అత్యధిక మెజారిటీ వచ్చి గద్దెనెక్కి ప్రెసిడెంట్ కూడా అయ్యాడు కదా. వృత్తులు మార్చుకోవాలంట. స్వామి, వాళ్ళందరూ రైతులు, భూములు ఇచ్చి వృత్తులు మార్చుకుని ఆ ప్లాంట్ లో చిన్న చితకా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇంకేం మార్చుకోవాలి? ఓ పని చేద్దాం, మనందరం వచ్చే ఎన్నికల్లో ఓడగట్టి ఎమ్మెల్యే వృత్తి నుంచి తీసుకొచ్చి మళ్ళీ గాజువాకలో కూర్చోబెడదాం. చేద్దామా? కనబడాలా? గట్టిగా ఆయన కనబడాలా? అరిస్తే కనబడుతుంది. అది ఇంకా ఈయన బాసున్నాడు అమరావతిలో. ఆయన అంటాడు, కాంట్రాక్ట్లు ఎవరు తీసేశారయ్యా, తిండి లేదు వాళ్ళకంటే, పని చేయకపోతే తీసేస్తాయి, తీయకుండా ఎలా ఉంటారు, పని చేయాలంట. ఈయన చెప్తున్నాడు మనకి పని చేయాలని. 400 డిగ్రీల టెంపరేచర్ ఉన్న ఫర్నెస్ల దగ్గర ఏమాత్రం సేఫ్టీ కిట్లు లేకుండా పనిచేసేది ఎవరు? మనం కాదా? సిగ్గు లేదా మన మాట అంటానికి? ఈయన చెప్తాడు మనం పని చేయకుండా డబ్బులు తీసుకుంటున్నామంట. మరి మనిషి 2022 నుంచి 24 దాకా జగన్ రెడ్డి మీద అలిగి ఇంట్లో కూర్చొని డబ్బులు తీసుకున్నాడు. నిజమే కదా? 2,50,000 ప్రతి నెల తీసుకున్నాడు కదా. మరి ఇంకా అక్కడదండి మన అంటానికి మాట లేదు. ఇక ప్రైవేటీకరణ సాకు పెట్టి, ఇది యాక్చువల్గా చాలాసార్లు చెప్పా, ఇది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కోసం కాదు, ఇది భూ పోరాటం. మీరు ఆ రోజున ఇచ్చిన మొత్తము భూమి విలువ ఈ రోజున 5 లక్షల కోట్లు. ఇది గవర్నమెంట్ రేటు ప్రకారం 40,000 గజం తీసుకుంటే 5 లక్షల కోట్ల రూపాయల ఈ భూమిని 80 కోట్ల రూపాయలుగా బ్యాలెన్స్ షీట్ లో చూపెట్టి అదానికి కట్టబెట్టాలని ఈ ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్న కుట్ర. సరే, ఎందుకు అంటే ఎందుకు చెప్పండి మీరే. కనబడతలా? అదే
అది 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 మరి అది అది పోరాడదాం. కరెక్ట్, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్య లేదు తప్ప, అంతేనా? ఆ భూమి, ఇది భూ పోరాటం, ఇది ప్లాంట్ కోసం కాదు పోరాటం, భూమి కోసం. అది ఇప్పుడే చెయ్యాలి. కారణం ఎందుకంటే వీళ్ళు ఏదో ప్రైవేటీకరణ అని ఒక దీనితో ఉన్నారు, కానీ ప్రైవేటీకరణ చేయటం వీళ్ళ వల్ల కాదు. ఎందుకంటే అది రీవాల్యూ చేయాలి. రీవాల్యూ చేస్తే 5 లక్షల కోట్లు వస్తుంది, ఎవడో కొనడం. 80 కోట్లు అయితే ఏదో లాగేద్దామని వస్తాడు. కానీ ఇప్పుడే ఎందుకు చేయాలంటే ఇప్పుడు ఉన్నది ప్రభుత్వము మీరే. రేపటి రోజున ఈ ప్రభుత్వం ఏదన్నా లీజులు గీజులు పెడితే ట్రైపార్టైడ్ ముగ్గురైతే మళ్ళీ కష్టమవుతుంది. అందుకని ఇదే సమయం. ఈ విషయం నేను గత 6 నెలల బట్టి చెప్తున్నా, ఇప్పటికీ చాలా భాగం మీకు అర్థమైపోయింది. ఇప్పుడే మనం చేయాలి. ఎందుకోసం మనమే చేయాలంటే మన భూములు కాబట్టి ఎంప్లాయీకి ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళకి వచ్చే ₹1 వాళ్ళకి వస్తాయి. మన భూముల కోసం మనమేగా పోరాడాలి, ఇంకెవరు పోరాడతారు? ఒక్కసారి అందరం కలిసి, ఇదిగో ఇది నా కళ, ఈ సభ నా కళ. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను కళ కన్నది ఇలాంటి సభ కోసమే. అందుకోసమే నేను ఇంత కష్టపడి మీకోసం మిమ్మల్ని అందరినీ ఇక్కడికి వచ్చేటట్టుగా చూసి పెద్ద పెద్ద వాళ్ళందరినీ బతిమలాడుకుని నేను తెచ్చుకున్నాను ఈ కళ కోసమే. కళ నిజమైంది. మళ్ళీ ఇంకొక కళ కంటున్నా, మీ భూములు మీకు రావాలి. మళ్ళీ మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలతో బాధలు ఉండకూడదు, ఆడపిల్ల పెళ్లిళ్ళ బాధలు ఉండకూడదు, పిల్లల చదువుల బాధలు ఉండకూడదు, ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బందులు ఉండకూడదు, అన్నిటికీ మించి అప్పులు ఉండకూడదు. ఇది నా కళ. ఖచ్చితంగా కళను సాధిద్దామా? మళ్ళీ చాలు, ఇక ఈ కళ కోసం కృషి చేద్దాం. ఖచ్చితంగా తొందరలోనే మాటిస్తున్న 6 నెలలలో మీ భూములు మీవే. దానికి అంకురార్పణ వచ్చే నెలే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా, మీ సేవకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత. దేశం కోసం, ప్రజల ప్రయోజనం కోసం ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం. మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.